ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्णा। पद्मजा माता जी, विजय रघुनाथ प्रभु, मधुगोपाल प्रभु, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु धन्यवाद प्रभु। हरे कृष्ण प्रभु जी ప్రణామాలు. హరే కృష్ణ ధన్యవాదాలు. భక్తులందరికీ స్వాగతం ఈరోజు భక్తి రిక్షా ప్రోగ్రామ్కి. సో మనం ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? హరే కృష్ణ నాన్న ప్రణామాలు. ఇప్పుడే క్లాస్ అయిపోయింది మాకు ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ. ఓకే, అందరూ మీట్లో ఉన్నారు. ప్రశ్నలు ఏం లేకపోతే మనం ఈరోజు భగవద్గీత చదవచ్చు. సో మనము 4వ అధ్యాయము 18వ శ్లోకంలో ఉన్నాం. 4:18. हरे कृष्णा प्रभु जी। ఎస్ మాతాజీ.
ప్రభుజీ భక్తికి శుద్ధ భక్తికి తేడా ఆ విధంగా కొంచెం వివరించండి ప్రభుజీ. సో భక్తికి శుద్ధ భక్తికి అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. సో ఇది ప్యూర్ డివోషనల్ సర్వీస్, ఉత్తమ భక్తి. ఉత్తమ భక్తి యొక్క డెఫినేషన్ ఏంటి? అన్యా అభిలాషిత శూన్యం. మనకు ఎటువంటి అభిలాష ఉండకూడదు అనమాట, అన్యత్ర ఎటువంటి కోరికలు ఉండకూడదు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ అనాది. సో జ్ఞానము కొరకు కానీ కర్మ కొరకు కానీ, కర్మకాండ లేకపోతే జ్ఞాన సముపార్జన కోసం కానీ, జ్ఞాన కర్మ నా వాటి నుంచి ఫ్రీ ఉండాలన్నమాట మనం చేసే భక్తి. మనం భక్తి కేవలము కృష్ణ భగవానుని ప్రీత్యర్థమే ఉండాలి. మళ్ళీ ఇంకోటి అంటే ఇప్పుడు సపోజ్ కంస తీసుకున్నాం అనుకోండి, మనము కంసుని. సో కంసుడు పొద్దున్న లేచిన కాడ నుంచి పడుకునేంత వరకు కృష్ణాన్ని తలుచుకుంటున్నాడు. ఎలా తలుచుకుంటున్నాడు? భయంతో. కృష్ణ ఎక్కడున్నాడు, ఆయన ఎలా చంపాలి, స్కీమ్స్ వేస్తున్నాడు. ప్రతిరోజు ప్రతి క్షణం తలుచుకుంటున్నాడు. ఆయన అభిలాష ఒకటే అన్నమాట, కృష్ణాన్ని సంహరించాలి. సో అది భక్తి ఉత్తమ భక్తియా? కాదు. ఎందుకు? ఆనుకూల్యైన కృష్ణాను, కృష్ణ భగవానునికి అనుకూలంగా ఉండాలి భక్తి. మనం చేసే భక్తి కృష్ణ భగవానుని అనుకూలంగా ఉండాలి. కృష్ణ భగవానుడికి ఆనుకూల్యైన కృష్ణాను అనుశీలనం. సో మనము ఆ అనుశీలనం అంటే ఈ పరంపరలో మనము నడుస్తూ ఉండాలన్నమాట. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. శీలనం భక్తిరుత్తమ, అది ఉత్తమ భక్తి. సో అది ప్యూర్ డివోషనల్ సర్వీస్. ఇంకా అది కాకుండా మనం ఏ విధంగా భక్తి చేసినా సరే, భక్తిలో రకరకాల భక్తి ఉంటాయన్నమాట. ఒకటి కర్మమిశ్ర భక్తి. సో కర్మమిశ్ర భక్తి అంటే ఏంటంటే, ఎస్ నేను కృష్ణ భగవానునికి భక్తి చేస్తాను, ఓకే, ప్లస్ నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు నేను తీర్చుకోవాలి. సో ఇది కర్మమిశ్ర భక్తి. సో ఎగ్జాంపుల్, ఉదాహరణ కర్మమిశ్ర భక్తులు ఎవరు? ఇంద్రుడు, చంద్రుడు, వాయువు, ప్రతి ఒక్క దేవతలందరూ కూడా కర్మమిశ్ర భక్తులే. ఎందుకు? ఎస్ కృష్ణ నువ్వు దేవాది దేవుడి, మాకు అర్థమైంది. నీకు మేము భక్తియుత సేవలో ఉంటాము, కానీ మాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. నేను ఇంద్రుని కావాలి, చంద్రుని కావాలి, వాయుదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, నేను కొన్ని సుఖాలు అనుభవించాలి, కొందరికి నేను లీడర్గా ఉండాలి, అట్లాంటి కోరికలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళందరూ సత్వగుణాలనే ఉన్నారు, వాళ్ళందరూ భక్తి చేస్తున్నారు, కానీ కర్మ మిశ్ర భక్తి. ఇంకోటి రెండోది ఏంటంటే జ్ఞాన మిశ్ర భక్తి. కొందరు ఏం చేస్తారు? జ్ఞాన సముపార్జన అంటే వేదాలు చదువుకోవడము, ఉపనిషత్తులు చదువుకోవడము, ఇవన్నీ చదువుకొని ఊహాగానాలు, కవిత్వాలు రాయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ చేసేవాళ్ళు జ్ఞాన మిశ్ర భక్తులు. సో వాళ్ళ యొక్క అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి? కర్మ మిశ్ర భక్తి యొక్క డెస్టినేషన్ స్వర్గలోక. జ్ఞాన మిశ్ర భక్తి యొక్క డెస్టినేషన్ ఏంటి? వాళ్ళు మోక్షం, ధర్మార్థ కామ మోక్ష. ధర్మంగా ఎందుకుంటారు? అర్థం రావాలని. అర్థం అంటే డబ్బు వస్తే ఏమవుతుంది? ధర్మ అర్థ కామాలు తీర్చుకోవచ్చు. డబ్బు చాలా ఉంటే రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. సో ధర్మ అర్థ కామ, ఆ తర్వాత కామ తీర్చుకొని ఆ వాంఛలు సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 100,000 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది దీంట్లో ఏమి హ్యాపీనెస్ లేదు అని. అప్పుడు ఏం చేస్తారు? ఇదంతా వద్దు, నాకు ఓన్లీ మోక్షం కావాలి. సో అది జ్ఞాన మిశ్ర భక్తి. సో మనము కర్మ మిశ్ర భక్తి చూసాం, వాళ్ళ గోల్ ఏంటి? స్వర్గలోక. జ్ఞాన మిశ్ర భక్తి వాళ్ళ గోల్ ఏంటి? మోక్షం. తర్వాత సో ధ్యాన యోగీస్ ఏంటంటే వాళ్ళు కృష్ణలో కలిసిపోవడము, లేకపోతే ఈ హిమాలయన్ యోగీస్ అందరికీ వాళ్ళు ఏంటంటే సరే భక్తి చేస్తున్నారు, కానీ వాళ్ళ కోరిక ఏంటి? అష్టసిద్ధులు సాధించాలి. అష్టసిద్ధులు అంటే ఏంటి? అన్నిటికంటే చిన్నదానికంటే ఇంకా చిన్నగా కావడం, పెద్దదానికంటే పెద్దగా కావడం, ఒక చెరువులో మునిగి ఇంకో చెరువులో తేలడము, నీళ్ళలో నడిచిపోవడము, ఇటువంటి అన్ని రకరకాల మిస్టిక్ పవర్స్ అన్నమాట. ఈ పవర్స్తో
వాళ్ళు రకరకాలై సృష్టిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు సౌబరిముని ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఆయన ఓల్డ్ మ్యాన్, ముసలితను. ఆయన ఏం చేస్తాడు, ఆయన యవ్వనం, ఆయన శరీరానంతా యవ్వనంగా తయారు చేసుకొని చాలా సుందరంగా తయారు చేసుకుంటాడు. సో ఆయనకు ఆ పవర్ ఉంది. సో అట్లా ఆ, ఈ పవర్ సంపాదించుకునే ప్రయాసలో యోగీస్ ఉంటారనమాట, అష్టసిద్ధులు, సిద్ధ యోగాస్. సో ఇట్లా ఇవన్నీ రకరకాలుగా దీంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక భక్తి అనేది ఒక తోడు కొంచెం ఉంది. కానీ ఇవేవి లేకుండా అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ ధ్యానావృతం ఆనుకూల్యైన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. ఇవేవి లేకుండా ఓన్లీ భగవానుని ప్రీత్యర్థమే మనం భక్తి చేస్తాము. కృష్ణ భగవానుని సంతోషం కోసమే మనం భక్తి చేస్తున్నాము. ఆ, మళ్ళీ ఆ భక్తి ఏంటి, దానికి ఆ, అహైతుకి అప్రత్యత, అంటే దానికి ఒక మొదలు కానీ మధ్యము కానీ ఎండ్ కానీ ఉండదు. ఒకసారి ప్రారంభించిన తర్వాత మళ్ళీ మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా కూడా భక్తి చేయడం మాత్రం ఆగరు. సో ఎవరైనా కొన్ని రోజులు చాంటింగ్ చేసి కొన్ని రోజులు ఆపేశారు అనుకోండి, వాళ్ళు శుద్ధ భక్తి చేయట్లేదు అని అర్థం. ఉం? సో లేకపోతే భక్తి చేస్తున్నారు ప్లస్ ఇంకా వాళ్ళకి ఇంకా ఈ రకరకాల వాటి మీద వాంఛ ఉంది. సంఘంలో పెద్ద మనిషిగా ఉండాలి, తర్వాత పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, పేరెంటాలకు వెళ్ళాలి, నలుగురిలో పేరు ప్రతిష్ట ఉంచుకోవాలి. ఆ, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి ఇంకా కొన్ని కోరికలు మిగిలి ఉన్నాయన్నమాట. సో మనకి ఏ కోరిక మిగిలి ఉన్నా కూడా ఈ ప్రపంచ లైఫ్కి మళ్ళీ రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ ఇతరత్ర భక్తి. ప్యూర్ డివోషనల్ సర్వీస్, ఉత్తమ భక్తి అంటే కృష్ణ భగవానుని ప్రీత్యర్థం, అహైతుకి అప్రత్యత, ఏ కండిషన్, అన్కండిషనల్, దానికి ఒక కండిషన్ అంటూ ఏమీ లేదు, ఒక రీజన్ ఏమీ లేదు ఆ భక్తి చేయడానికి. ఈ భక్తిని నేను చేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ రీజన్ అనేది చెప్పడానికి ఏమీ లేదనమాట, ఏవీ రీజన్ ఉండదు, అయినా భక్తి చేస్తుంటారు. తర్వాత అది ఎప్పుడూ ఆగిపోదు ఆ భక్తి, అటువంటి భక్తి. సపోజ్ ఎవరికన్నా యాక్సిడెంట్ అయింది, ఒక కాలు ఒక చేయో పోయింది, అయినా భక్తి చేస్తారు. కుటుంబ సభ్యులు ఒక దూరం అయిపోయారు, అయినా భక్తి చేస్తారు. ఎంతో పెద్ద ఆపద వచ్చేసింది, అయినా భక్తి చేస్తారు. ఆ, అన్నీ వచ్చాయి, చాలా సుఖ సంపదలు చాలా వచ్చాయి, అయినా భక్తి చేస్తారు. సో ఇవన్నీ మాయాదేవి ఏం చేస్తుందంటే వాళ్ళని టెస్ట్ చేస్తుంది అనమాట. ఎవరైతే భక్తిలోకి ఎంటర్ కాగానే వాళ్ళ కొందరికి ఏం చేస్తుంది, ఎవరెవరికి ఏ అటాచ్మెంట్స్ మాయాదేవికి చాలా క్షుణ్ణంగా తెలిసిపోతుంది. మనకి ఏ అటాచ్మెంట్స్ దేని మీద ఉన్నాయి, వ్యామోహం అనేది మాయాదేవికి క్లియర్గా తెలుసు అనమాట. సో కొందరికి ఏం చేస్తుంది, డబ్బు బాగా ఇచ్చేస్తుంది, వాళ్ళు చాలా బిజీగా అయిపోయి భక్తి బంద్ చేస్తారు. కొందరు ఏం చేస్తారు, అందం బాగా వచ్చేసింది అనుకోండి, ఆ, వాళ్ళ అందంతో ఇతరత్ర వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళు అలా దూరం అయిపోతారు. కొందరికి బాగా బీదరికం ఇస్తారు, ధనమంతా పోతుంది, బలమంతా పోతుంది, సంఘంలో పేరంతా పోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకేది లేక కృష్ణ అది తీసుకుంటారనమాట. సో రకరకాల వాళ్ళకి రకరకాలుగా టెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ మాయాదేవి. ఈ మాయాదేవి యొక్క టెస్ట్ ఏంటి, ఉత్తమ భక్తుల్ని మామూలు భక్తుల నుంచి దూరం చేయడం, అంతే, సపరేట్ చేయడం. సో అది భక్తుల్లో తేడా ప్లస్ ఉత్తమ భక్తి యొక్క డెఫినేషన్. ఓకేనా మాతాజీ? ప్రభుజీ హరే కృష్ణ. రాగానుగా భక్తి శుద్ధ భక్తికి దానికి ముందు ఉంటది అని అన్నారు కదా ప్రభుజీ, రాగానుగా భక్తి అంటే? ఓకే, ధన్యవాద్ ప్రణామ్ సుధా మాతాజీ, హరే కృష్ణ. సో రాగానుగా భక్తి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భక్తిలో రకరకాల ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే మనం చేసే భక్తి పేరు సాధనా భక్తి. ఓకే, మనము సాధనా భక్తి అన్నమాట. సో ఈ సాధనా భక్తి రెండు రకాలు. ఒకటి వైదీ సాధనా భక్తి, ఇంకొకటి రాగానుగా సాధనా భక్తి. సో వైదీ సాధనా భక్తి అంటే ఏంటంటే పంచరాత్రిక విధిలో తీసుకొని మనము ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నమాట, భక్తిని ప్రాక్టీస్ చేస్తున్నాం. రోజు 16 రౌండ్లు చాంటింగ్ చేయడము, భగవద్గీత చదవడము, భాగవతం చదవడము, గురువు దీక్ష తీసుకోవడము, గురువు చెప్పినట్టు చేయడము, ఇదంతా సాధన, వైదీ సాధనా భక్తి. రాగానుగా కూడా సాధనా భక్తియే. ఓకే, సో రాగానుగా అంటే ఏంటి, అది తెలియాలంటే ముందు మనం రాగాత్మిక భక్తులు అంటే ఎవరో తెలియాలి. సో రాగాత్మిక భక్తులు అంటే ఎవరంటే గోలోక బృందావనంలో ఎవరెవరు కృష్ణ భగవాన్ లీలలో ఉన్నారో, 2025 సంవత్సరంలో గోలోక బృందావనంలో ఉన్న వాళ్ళు కాదు, బ్రజవాసీస్ కాదు, ఇప్పుడున్న వాళ్ళు కాదు. కృష్ణ స్వయంగా ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు, నంద మహారాజ్, యశోదమాత, సుబల, తర్వాత
చిత్రక, పత్రక, వీళ్ళందరూ కృష్ణ భగవాన్ యొక్క అనుచరులు, ఆయన యొక్క గోపాసు, ఆయన యొక్క గోపీసు, తర్వాత నందబాబా, యశోదమాత, వీళ్ళందరూ ఏంటి, శ్రీమద్ భాగవతంలో ఈ పేర్లు తెలిసిన వీళ్ళందరూ కూడా రాగాత్మిక భక్తులు. ఓకే, సో ఈ రాగాత్మిక భక్తులు గోలోక బృందావనంలో ఉంటారు. ఈ భూలోక బృందావన్, ఈ భౌమ బృందావనంలో కాదు, గోలోక బృందావనంలో, స్పిరిచువల్ వరల్డ్లో. అయితే ఎవరైతే వాళ్ళను అనుచరించి వాళ్ళ మార్గంలో నడుస్తూ భక్తి చేస్తారో అది రాగానుగా భక్తి. అది రాగానుగా భక్తి. సో ఇప్పుడు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ యశోదామాత ఫుట్ స్టెప్స్లో ఆమె ఎలాగైతే కృష్ణ భగవాన్ని ప్రేమిస్తుందో, ఎలా అయితే కృష్ణ భగవాన్ని లాలిస్తుందో, ఆ విధంగా ఆమె అడుగుజాడల్లో నడుస్తూ భక్తి చేయడం అది రాగానుగా భక్తి. అది కూడా సాధనా భక్తియే. సో సాధనా భక్తిలో రెండు రకాలు, ఒకటి వైదీ సాధనా భక్తి, రెండోది రాగానుగా సాధనా భక్తి. సో రాగానుగా సాధనా భక్తి ఏంటి అంటే రాగం, కృష్ణ భగవానుని పట్ల రాగం. ఈ రాగాత్మిక భక్తులు అంటే ఆల్రెడీ గోలోక బృందావనంలో ఉన్న వ్రజవాసీస్ అందరూ ఇప్పుడు వ్రజవాసీస్ కాదు, కృష్ణ ఉన్నప్పుడు కృష్ణ భగవానుడితో ఉన్న వాళ్ళందరూ రాగాత్మిక భక్తులు. అంటే వాళ్ళు కృష్ణ భగవానుతో స్పాంటేనియస్ ప్రేమ అనమాట వాళ్ళకి. సో శ్రీల జీవ గోస్వామి ఒక డెఫినేషన్ ఇస్తాడనమాట. ఆ డెఫినేషన్ ఏంటి, అసలు రాగాత్మిక, అసలు రాగా అంటే ఏంటి? రాగా అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడిని చూసినప్పుడు, లేదా ఒక పురుషుడు ఒక స్త్రీని చూసినప్పుడు, యవ్వనంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా అట్రాక్ట్ అవుతారో దానికి ట్రైనింగ్ అవసరం లేదు, ఆటోమేటిక్గా ఒకరినొకరు అట్రాక్ట్ అయిపోతారు. అది రాగాత్మిక. అంటే ఒక ఎగ్జాంపుల్ మనకి ఇవ్వడం కోసం, రైట్? ఇంకొకటి, ఏదన్నా కోరిక ఉందనుకోండి, మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలకి ఆ ఇంద్రియార్థాల పట్ల ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు. మీరు వెళ్ళి సీరియల్స్ చూడండి, ప్రతిరోజు మీరు సీరియల్ చూస్తూ 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 ఉంటే ఒకరోజు బాగా అట్రాక్ట్ అయిపోతారు. ఒకరోజు సినిమా చూస్తూ 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 ఉంటే బాగా సినిమాకి అట్రాక్ట్ అవుతారు. ఏం ట్రైనింగ్ ఇవ్వలేదు, ఆటోమేటిక్గా ఆకర్షణ వచ్చేసింది. సో ఇంద్రియాలకి ఇంద్రియార్థాల పైన ఎట్లయితే అట్రాక్షన్ ఆటోమేటిక్గా ఉంటుందో, రాగానుగా భక్తి కూడా అంతే అన్నమాట. కృష్ణ భగవాను మీద, కృష్ణ భగవాను ప్రీత్యర్థం, కృష్ణ భగవాను యొక్క ఎంజాయ్మెంట్ కోసం ఆటోమేటిక్గా ఏమీ ప్రాక్టీస్ లేకుండా వచ్చేది రాగ. అది రాగాత్మిక, రాగానుగా భక్తి యొక్క డెఫినేషన్. సో ఆ రాగం లేకపోతే చేసేది వైది సాధనా భక్తి. ఎవరైనా ప్రాక్టీస్ చేసుకున్నారా? ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి చూసినప్పుడు ఇలా ఉండాలి, తర్వాత టీవీ చూసేటప్పుడు ఈ విధంగా అట్రాక్షన్ ఉండాలి, సాంగ్స్ వినేటప్పుడు ఈ విధంగా అట్రాక్షన్ ఉండాలి, తర్వాత నాలుకకు ఈ టేస్ట్ ఉంటే ఇట్లా అవుతుంది అని ఎవరు ప్రాక్టీస్ చేయలేదు, ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా వచ్చేసింది అనమాట. సో అది భగవంతుని, కృష్ణ భగవాను మీద ఎప్పుడైతే అటువంటి ప్రేమ ఏర్పడుతుందో అది రాగాత్మిక భక్తి. సో ఆ రాగాత్మిక భక్తుల అడుగుజాడల్లో మనం ఎప్పుడు కూడా మన రాగాత్మిక భక్తులను రిప్లేస్ చేయలేం. సో కృష్ణ భగవాను లోకంకి వెళ్ళినా సరే, మనం గోలోక బృందావనం వెళ్ళినా సరే, మనం ఎవరము యశోదమాత కాలేం, మనం ఎవరము సుబల, వీళ్ళందరం కాలేము. ఓకే, మనం ఎవరం కూడా రక్తక, చిత్రక కాలేము. వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవగలుగుతాం. సో అది రాగానుగా, మ్యాక్సిమం మనము అటైన్ చేసుకునేది రాగానుగా భక్తి. సో ఆ రాగానుగా భక్తి అటైన్ అయ్యేంత వరకు మనం చేసేది వైదీ సాధన భక్తి. ఈ రెండు ప్యారలల్గా కూడా చేయవచ్చు. కానీ గురు మహారాజ్ ఆదేశంతో రాగానుగా భక్తి ఏదో పుస్తకాలు చదువుకొని, లేకపోతే మనకు సొంతంగా కూర్చొని, ఓకే నాకు ఈ డివోటీ అంటే బాగా ఇష్టం, నేను రేపటి నుంచి ఈ డివోటీ లాగా ప్రవర్తిస్తాను, అట్లా చేయడం ఏమవుతుందంటే సహజీయ మెంటాలిటీ అవుతుంది. ఓకే, దాంతో యాక్చువల్గా మనం భక్తి ఏ విధంగా ప్రోగ్రెస్ కాదు. ఊహాగానాలు చేసుకొని, ఇప్పుడు కొందరు ఇప్పుడు వ్రజవాసీస్, కొన్ని ఇతరత్ర మార్గంలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, మెన్ కూడా, మగవాళ్ళు కూడా చీరలు కట్టుకొని గోపీస్ లాగా బిహేవ్ చేస్తూ, తర్వాత మిగతా వాళ్ళతో డ్యాన్స్ చేస్తూ,
ఇప్పుడు నేను గురువు అయిపోయాను, నాతో మీరు అందరూ డ్యాన్స్ చేయండి, మనం గోవర్ధన్ లీల చేద్దాము, మనం గోపి జనవల్లభ లీల చేద్దాము, ఇట్లా అని చెప్పేసి చేస్తున్నారు. అది చాలా చాలా తప్పు మార్గం. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి, శ్రీల ప్రభుపాద్ చాలా చాలా ఖండించారనమాట, అటువంటివి చేయకూడదు అని చెప్పేసి. సో మనం మాక్సిమం ఏం చేయాలి, మనకు రెండు మార్గాలు సాధనా భక్తిలో, రెండు సాధనా భక్తియే. ఒకటి వైదీ సాధనా భక్తి. వైదీ సాధనా భక్తి అంటే ఏంటి, విధి ఫాలో అవడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం, 16 రౌండ్లు చాంటింగ్ చేయడము, తర్వాత గురువు దగ్గర దీక్ష తీసుకోవడము, తర్వాత శ్రీమద్ భాగవతము, భగవద్గీత ఇవన్నీ చదవడము, కథ వినడము, శ్రవణము, ఇవన్నీ. రెండోది ఏంటి, రాగానుగా సాధనా భక్తి. ఆ రాగానుగా సాధనా భక్తి కూడా ఎలా చేయాలంటే, మనము ఒక రాగానుగా డివోటీతో ఫస్ట్ మనం వెళ్ళి కలిసి మన గురు మహారాజ్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మన గురు మహారాజ్ దగ్గర పర్మిషన్ తీసుకొని, నాకు రాగానుగా భక్తి చేసే పర్మిషన్ నాకు ఇస్తారా గురు మహారాజ్, నాకు మీకు గైడెన్స్ ఇస్తారా అని. అప్పుడు గురు మహారాజ్ ఒప్పుకుంటే వీళ్ళతోని మీరు కలిసి భక్తిలో ముందుకు వెళ్ళండి అని చెప్తే, మీరు వాళ్ళ దగ్గర పోయి ట్రైనింగ్ తీసుకొని ఆ విధంగా చేస్తే అది రాగానుగా సాధనా భక్తి అవుతుంది. అది దొరికేంత వరకు, అటువంటిది దొరికేంత వరకు మనము వైదిక సాధనా భక్తి చేయాలి. ఈ రెండు సాధనా భక్తులే కాబట్టి అది చేసినా ఇది చేసినా 16 రౌండ్లు హరే కృష్ణ మంత్రం చాంటింగ్ కంపల్సరీ చేసుకోవాలి, భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి, ఇవన్నీ చేయాలి. సో మాక్సిమం మనము భక్తిలో మనం పెరగడానికి కోసం ఏం చేసుకోవాలంటే, మనం చాంటింగ్ చేసేటప్పుడు మన యొక్క మైండ్ 100% చాంటింగ్ మీద పెట్టి మనం క్లుప్తంగా స్పష్టంగా పలకాలి. చాంటింగ్ చేసేటప్పుడు 3 చేయాలన్నమాట. ఒకటి, హరే కృష్ణ మహామంత్రం చాలా స్పష్టంగా పలకాలి. రెండోది, ఆ మనం ఏదైతే హరే కృష్ణ మహామంత్రం మన నోటి ద్వారా పలుకుతున్నామో అది చక్కగా వినాలి. మూడోది, అందులో ప్రేమగా పలకాలి. కృష్ణాని ప్రేమగా హరే కృష్ణ మహామంత్రం పలకాలి, కృష్ణ మీద ప్రేమతో. ఈ 3 మనం చేయాలి. ఇది బాగా చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ నామం ద్వారా మనకు అన్ని ప్రోగ్రెసెస్ వచ్చేస్తాయి అన్నమాట. మనకు ఆటోమేటిక్గా ప్యూర్ డివోటీస్ యొక్క సాన్నిధ్యం దొరుకుతుంది. ప్లస్ ఎవరైనా రాగానుగా స్టేజ్కి వెళ్ళాలన్నా కూడా అది కూడా లభ్యం అవుతుంది. అవన్నీ మనకు ఆటోమేటిక్గా దొరుకుతాయి. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, చాంటింగ్ చేసినప్పుడు చాలా క్షుణ్ణంగా అది చేయాలి. ప్లస్ డివోటీస్ని ఎవరిని అపరాధం చేయకుండా జాగ్రత్త పడాలి. సో ఇది కంప్లీట్ ఆన్సర్ మాతాజీ, ఎందుకంటే ఇది చాలా మందికి చాలా విధాలుగా క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. సో అవన్నీ మీకు సమ్మరీ లాగా చెప్పాను. ఓకేనా మాతాజీ, ఇంకేమన్నా థ్యాంక్ స్పెసిఫిక్? యూ ప్రభుజీ, చాలా బాగా అర్థమైంది. మళ్ళీ వింటాం ప్రభుజీ, రికార్డింగ్ పెట్టారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఇంకెవరికన్నా ప్రశ్నలు ఉన్నాయా? సుముఖి సాగర్ మాతాజీ, ధన్యవాద ప్రణాం. ఎస్ ప్రభు, జై రఘునాథ్ ప్రభు. ప్రభు ఈ వీతరాగ భయక్రోధ నుంచి అది బయటికి రావాలంటే ఎట్లా ప్రభు అవన్నీ వీతరాగ భయక్రోధనా ప్రభు? ప్రభు. సో వీతరాగ భయక్రోధ, వాళ్ళ శ్లోకం చూద్దాం. ఓ 10 మనము రీసెంట్గా చదువుకున్నాం అది. వీతరాగ క్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. రాగము భయము క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. సో రాగము అంటే ప్రేమానురాగాలు. బంధువుల్లో ప్రేమానురాగాలు. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి తండ్రులకి కొడుకు మీద ప్రేమ, కూతురు మీద ప్రేమ, పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ, అన్నదమ్ముల మీద ప్రేమ, అక్కచెల్లెళ్ళ మీద ప్రేమ. ఇవన్నీ నిజంగా యాక్చువల్గా ఈ ప్రాపంచిక లైఫ్లో అంత ప్రేమ ఉండదు ఎక్కడ.
ఓకే. మీకు 100% ప్రేమ ఎక్కడ ఉండదు. ఒకరు చనిపోతే ఇంకొకరు చనిపోతున్నారా వాళ్ళతో పాటు? ఒకరికి ఏమన్నా బాగా ఫైనాన్షియల్ లాస్ వస్తే అన్నదమ్ములు మిగతా వాళ్ళకు 100% చూసుకుంటున్నారా? సో కృష్ణ కంటే మనకు ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎవ్వరు ఉండరు. సో కానీ ఈ ప్రాపంచిక లైఫ్‌లో ఏంటంటే అనురాగం బాగా పెంచుకుంటారు. ఎస్పెషల్లీ తల్లి పిల్లల మీద అనురాగం బాగా పెంచుకుంటుంది. ఆ! వీళ్ళు నా పిల్లలు అని చెప్పేసి, తండ్రి వీళ్ళు నా పుత్రులు అని చెప్పేసి. తర్వాత ఇది నా గృహము, ఇది నా వాహనము. ఇట్లా ఇట్లా రాగం బాగా పెంచుకుంటారనమాట. అదొకటి. భయం. భయం అంటే ఏంటి? నేను ప్రేమించే వాళ్ళు దూరం అయిపోతే ఎలా? నా వాహనం చెడిపోతే యాక్సిడెంట్ అయిపోతే ఎలా? నా ఇంట్లో ఎవరైనా దొంగలు పడితే ఎలా? ఆ! నా పిల్లలకి ఏమైనా ప్రమాదం అయితే ఎలా? ఆ! నాకేమన్నా ప్రమాదం అయితే ఎలా? నాకేమన్నా రోగం వస్తే ఎలా? అట్లా. క్రోధం. క్రోధము, కోపం. ఏదైనా విషయంలో మనకు కోపం రావడం చాలా మందికి సహజం. ఇక్కడ ఏమంటున్నారంటే వీతరాగ భయ క్రోధ. ఈ యొక్క రాగ భయ క్రోధము నుండి విడివడి ఎవరైతే దీని నుంచి విడివడి కృష్ణ భగవానుని యందు సంపూర్ణంగా మగ్నులై కృష్ణ భగవానుడికి శరణుజొచ్చిన కారణముగా పూర్వము చాలా మంది భగవంతుని యొక్క జ్ఞానముచే పవిత్రులై దివ్య ప్రేమను పొందారు. అంటే మనకి ఇంకా ఈ వీత రాగ భయ క్రోధ ఇవి రాగ భయ క్రోధ ఉంటే దాని అర్థం ఏంటంటే మనం ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోతున్నామని అర్థం. కొందరికి కోపం ఎక్కువగా ఉంటుంది, అది బయటికి తెలుస్తుంది. రాగము బయటికి తెలియదు, భయము కూడా చాలా మందికి బయటికి తెలియజేయరు, లోపట ఉంటుంది. రైట్. కొందరికి భయం అస్సలే ఉండదు, కొందరికి రాగా కూడా ఏమీ ఉండదు, క్రోధం ఎక్కువగా ఉండొచ్చు. ఓకే. కొందరికి క్రోధం అస్సలు రాదు, కోపం రాదు, నార్మల్గానే ఉంటారు, కానీ వాళ్ళ లోపట చాలా భయాందోళనలు, చాలా రాగము ఇవన్నీ ఉండొచ్చు. ఓకే. కొందరి లోపల భయము ఉండదు, క్రోధము ఉండదు, కానీ రాగం ఎక్కువగా ఉండొచ్చు. సో వెదర్ బయటికి తెలియజేసినా బయటికి తెలియజేయకున్నా కూడా ఈ లక్షణాలు ఇవి ఉన్నంత వరకు మనం మళ్ళీ మళ్ళీ ఆ, జన్మించాల్సి వస్తుంది అన్నమాట. సో దీని నుంచి మనం ఎట్లా బయటపడాలి? ఉమ్? సో దాన్ని భక్తి యోగ శాస్త్రమునందు భక్తి రసామృత సింధు 1.4.15-16 ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నది. ఆదౌ శ్రద్ధా తతః సాధు సంగోతా భజన క్రియా తతో నర్థ నివృత్తి స్యాత్ తతో నిష్ఠా రుచిస్తతః అతాసక్తిస్తతో భావస్తతః ప్రేమాభ్యుదంచతే సాధకానాం అయం ప్రేమ్నా ప్రాదుర్భావే భవేత్ క్రమః. సో మొదలు ఆదౌ శ్రద్ధ, కాసింత కొంచెం భక్తి, ఆదౌ శ్రద్ధ కొంచెం నమ్మకం ఉండాలి, కొంచెం శ్రద్ధ ఉండాలి. కృష్ణ భగవంతుడు మనం భక్తి చేయాలి అంతే. ఆ కొంచెం శ్రద్ధతో ఏమవుతుంది? తత సాధు సంఘ. సాధు సంఘ అంటే ఈ సాధువుల యొక్క సంఘం. ఇప్పుడు మనం చేసేది సాధు సంఘం. మనం అందరం దేని గురించి మాట్లాడుతున్నాం? భగవద్గీత గురించి మాట్లాడుతున్నాం, భాగవతం గురించి మాట్లాడుతున్నాం, కృష్ణ గురించి మాట్లాడుతున్నాం. ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి? నేను ప్రాఫిట్ ఎలా సంపాదించాలి, స్టాక్లో ఎలా పెట్టాలి, బిజినెస్ ఎలా పెట్టాలి, ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది, ఎలా డబ్బు ఇవి కాదు మన టాపిక్స్. మన టాపిక్స్ అన్నీ కృష్ణతో పాటు కేంద్రీకరమై ఉన్నాయి. సో ఆదౌ శ్రద్ధ తత సాధు సంఘ, ఈ సాధు సంఘ అలా ఉండాలి. తత భజన క్రియ. భజన క్రియ అంటే ఇనిషియేషన్, దీక్ష. సో దీక్ష వచ్చిన తర్వాత అలా భక్తి చేస్తూ చేస్తూ పోతే తతో అనర్థ నివృత్తి, అక్కడ అనర్థ నివృత్తి జరుగుతుంది అనమాట. ఆ అనర్థ నివృత్తిలో పాటు వీతరాగ భయక్రోధ కూడా పోతాయి. మన యొక్క ప్రోగ్రెస్ భక్తిలో మనము కిందున్నామా, మధ్యనున్నామా, పైనున్నామా ఎలా తెలుస్తుంది మనకి? సింపుల్ ఫార్ములా. ఎవరైనా 16 రౌండ్లు హరికృష్ణ మహామంత్రం ప్రతిరోజు ప్రయారిటైజ్ చేసి చేస్తున్నారు అంటే వాళ్ళు సరైన దారిలో ఉన్నట్టు. ఇంకోటి, మనము బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనం భోజనం తింటూ ఉంటే రెండు జరుగుతాయి. ఒకటి, మనకు పుష్టి వస్తూ ఉంటుంది, అంటే ఆకలి తీరుతూ ఉంటుంది, ప్రతి ముద్దకి ఆకలి తీరుతూ ఉంటుంది. తర్వాత మనకు ఎనర్జీ ఆల్రెడీ వస్తూనే ఉంటుంది, ఆకలి పోతుంది, ఎనర్జీ వస్తుంది. అది ఎవరో సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చేసి ఓకే ఇప్పుడు ఈయన ఒక 20 ముద్దల అన్నం తిన్నాడు, ఈయన ఆకలి తీరిపోయింది, సర్టిఫికేట్ అట్లా రాయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఆకలి తీరుతూ ఉంది, ప్లస్ ఎనర్జీ వస్తూ ఉంది.
ఇది మనకు తెలిసిపోతుంది. సో భక్తి చేసే వాళ్ళకు కూడా అలా తెలిసిపోవాలి. వాళ్ళు చాంటింగ్ చేసేటప్పుడు ఆ చాంటింగ్ చాలా ఇబ్బందిగా అవుతుందా, ఆ ఆ చాంటింగ్ చేసేటప్పుడు ఇదేంటి ఇంత పెద్ద ప్రయత్నం తీసుకున్నాను, అసలు నేను ఎందుకు ఒప్పుకున్నాను, ఈ క్లాస్కి ఎందుకు వస్తున్నాను, ఈ ప్రభుజీ ఏంటి ప్రతిరోజు చాంటింగ్ అనేది ఒక పనిష్మెంట్ లాగా ఇచ్చాడు, ఆ ఇలా ఇలా అనుకుంటున్నారు అనుకోండి. ఓకే, ఇంకా భక్తిలో చాలా ఎదగాలి అని అర్థం. ఓకే, రెండోది అలజడి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనల్ని ప్రేరేపించినప్పుడు, the greatness of an individual is estimated by how they tolerate provoking situations. ఎవరికైనా కూడా రెచ్చగొట్టే ఆ సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలా టాలరేట్ చేసుకుంటున్నారు. ఉదాహరణకి రెచ్చగొట్టే సిచ్యువేషన్స్ ఏంటి? ఎవరన్నా గొడవ దిగుతున్నారు, లేకపోతే ఎవరన్నా మనల్ని ఒక మాట అంటున్నారు. ఎవరన్నా ఒక మాట మనల్ని అంటే మనకి ఎంత బాధ అవుతుంది, అంత అటాచ్మెంట్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఎవరన్నా ఏమన్నా మనల్ని అన్నారు అనుకోండి, మనకి ఎంత ఫాస్ట్గా కోపం వస్తుంది. తద్వారా మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అందుకే కోపం వస్తుంది. ఓకే, లేదా కొందరు కోపం వ్యక్తం చేస్తారు, కొందరు వ్యక్తం చేయరు, చాలా సైలెంట్గా ఉంటారు, కానీ లోపల ఎంతో బాధపడతారు, లోపల ఎంతో ఏడుస్తారు, సైలెంట్గా వెళ్ళి ఏడుస్తారు. సో అంటే వాళ్ళకు కూడా హర్ట్ అవుతున్నారు. మనము వేరే సిచ్యువేషన్స్ ద్వారా ఎంత హర్ట్ అవుతున్నాం. మన ఇల్లు కూలిపోతుంది, మనకు ఎంత బాధ అవుతుంది. మన బండి ఖరాబ్ అయిపోయింది, మనకి ఎంత బాధ అవుతుంది. మన నగలు ఎవరో దొంగిలించారు, మనకి ఎంత బాధ అవుతుంది. మన పిల్లలు ప్రమాదంలో చిక్కున్నారు, మనకి ఎంత బాధ అవుతుంది. దీన్ని బట్టి మన ఆసక్తులు ఎక్కడున్నాయో తెలిసిపోతుంది. మనం చాంటింగ్ చేసేటప్పుడు ఫోన్ ఎన్నిసార్లు చూస్తున్నాం, ఎవరి గురించి ఆలోచిస్తున్నాం, ఏ టాపిక్స్ గురించి ఆలోచిస్తున్నాం, ఇవన్నీ వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మన సర్టిఫికేట్ మనకి తెలిసిపోతుంది మనం భక్తిలో ఎక్కడున్నాం అనేది. రైట్. ఇంకొకటి, ఎవరైనా సరే ఈ ఇంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలకి ఇంద్రియ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంద్రియార్థాలు. ఆ ఇంద్రియార్థాల పట్ల ఎంతగా వెళ్తుంది మనస్సు. ఓకే, కోరికల పైన మనస్సు ఎలా వెళ్తుంది, కళ్ళు దేన్ని చూస్తుంది, చెవులు దేన్ని వినాలని ఆసక్తి పడుతుంది, నాలుక ఏమనాలంటుంది, ఆ ఆ, చర్మం ఏమి తాకాలనుకుంటుంది. సో ఇవన్నీ హౌ యు టాలరేట్ దీస్ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్. ఎప్పుడన్నా ప్రేరేపించే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎంత విధంగా టాలరేట్ చేసుకుంటున్నాం, దాన్ని బట్టి మనం భక్తిలో పైన ఉన్నామా కింద ఉన్నామా మనకు తెలిసిపోతుంది. సో ఇవన్నీ మన కొలతలు. సో ఇట్లా చూడాలన్నమాట. సో అనర్థ నివృత్తి, అక్కడ ఈ అనర్థాలన్నీ నివృత్తి అంటే అనర్థాలన్నీ తొలగిపోయి స్యాత్ తతో నిష్ఠ. అప్పుడు ఏమవుతుందంటే దృఢమైన నిష్ఠ ఏర్పడుతుంది అనమాట. అంటే ఫిక్స్డ్ అప్ ఇక భక్తిలో 100%. రోజు పొద్దుగా లేస్తారు, 16 రౌండ్లు చాంటింగ్ చేస్తారు, ఈజీగా టెంపుల్కి వెళ్తారు, సేవ మొత్తం చేసేస్తారు, వస్తారు, ఎవరైనా ఏమైనా అన్నా ఏం పట్టించుకోరు. సో అది నిష్ఠ. ఆ తర్వాత రుచి అంటే వాళ్ళకి టేస్ట్ ఏర్పడిపోతుంది. అంటే ఈ భక్తిలో టేస్ట్ వచ్చేసింది వాళ్ళకి. ఎంత టేస్ట్ వచ్చేసిందంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా చేస్తున్నారు ఈ పనులు. క్లాసెస్ చెప్పడంలో ఇష్టం ఉంది, వాళ్ళ క్లాసెస్ వినడంలో ఇష్టం ఉంది, ఆ తర్వాత వెళ్ళి కీర్తనలో పాల్గొనడం ఇష్టం ఉంది, కీర్తన చేయడము, డాన్స్ చేయడము వాళ్ళకి ఎంతో ఇష్టంగా ఉంది. అది రుచి. నిష్ఠా రుచి. తత అథాసక్తిస్ అంటే ఆసక్తి, కృష్ణ మీద ఆసక్తి. ఇంతవరకు ఆసక్తి దేని మీద ఉంది? ఇంద్రియాలు, ఇంద్రియార్థాల పైన, ఆ, 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 కోరికలు తీర్చుకునే పట్ల ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? ఆసక్తి అంతా కృష్ణ మీద ఉంది. కృష్ణ సేవ ఎలా చేయాలి, కృష్ణ టెంపుల్స్కి ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఇది కార్తీక యాత్ర ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్ళాలి, ఆ, భక్తి నలుగురికి ఎలా పంచాలి, రోజు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, వాళ్ళకి భాగవతం ఇవ్వాలి, వీళ్ళకి భాగవతం ఇవ్వాలి, వీళ్ళకు ఇంటి పక్క వాళ్ళకి ఇవ్వాలి, అందరినీ డివోటీస్ చేయాలి. తర్వాత సన్యాసిస్కి ఏంటంటే ఇక్కడ టెంపుల్ స్టార్ట్ చేసాము, ఈ తర్వాత ఇంకో టెంపుల్ స్టార్ట్ చేయాలి, ఆ టెంపుల్ తర్వాత ఇంకో టెంపుల్ స్టార్ట్ చేయాలి, 100 మంది డివోటీస్ వచ్చారు, ఇప్పుడు 1000 మందిని చేయాలి. ఇదంతా ఆసక్తి. తథా భావ. అప్పుడు భావ వచ్చేస్తుంది. భావ అంటే ప్రేమకి ఒకటి ముందు. సో అప్పుడు వాళ్ళ లోపల భావం తెలిసిపోతుంది అనమాట. ఆ ప్రేమ యొక్క ప్రకల్పనలు అప్పుడప్పుడు వస్తుంటాయి. అది భావ స్టేజ్. ఆ తర్వాత ప్రేమ. ఆ భావ స్టేజ్ వరకు కూడా మళ్ళీ మనం భక్తి నుంచి కింద పడిపోగలుగుతాం. ఎప్పుడన్నా అపరాధం చేసినా ఏ చేసినా కూడా భావ స్టేజ్ కింద వచ్చినా కూడా మనం భక్తిలో నుంచి కింద పడతాం. కాబట్టి
ఆ భావ దాటిన తర్వాత తథా ప్రేమాభ్యుదంచతి సాధకానాం అయం ప్రేమ ప్రాదుర్భావే భవేత్ క్రమ. ఈ క్రమంగా మనకు భక్తి తెలుస్తూ ఉందన్నమాట. సో వీతరాగ భయక్రోధ ఈ భయక్రోధ ఆ, రాగ భయక్రోధ నుంచి కూడా మనం ఎప్పుడు బయటపడతాం? అనర్థ నివృత్తి దాటినాక మనం బయటపడతాం. ఆర్ అనంత నివృత్తి కూడా ఎలా ఉంటుంది అంటే ఇది ఒక ప్లస్ అండ్ మైనస్ లాగా కాదు. ఇప్పుడు మీరు చూస్తే ఎగ్జాంపుల్, మీరు ఇంతకు ముందు ఆకలికి తట్టుకోలేకపోయారు, ఇప్పుడు తట్టుకోగలుగుతున్నారు. ఇంతకు ముందు మీకు కోపం వచ్చినప్పుడు కొన్ని రోజులు నెలలు ఉంటుంది, కానీ చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేది, ఇప్పుడు కొంచెం తక్కువగా వస్తుంది. ఆ? ఆ, తర్వాత మీరు చాంటింగ్ ఒక రోజు సరిగా చేయకపోయినా మీకు అర్థమైపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మీరు మళ్ళీ ఎంత మంచిగా చాంటింగ్ చేయాలని మీరు బ్యాక్ వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఎవరైనా డిస్టర్బ్ చేసినా కూడా మళ్ళీ మీరు చాంటింగ్ మీద అది తీసుకుంటున్నారు, అంటే మీరు ఆల్రెడీ ప్రోగ్రెస్ అవుతున్నారు అనమాట. కొందరు ఇలాంటి షాకులు కాగానే ఏమవుతారంటే చాంటింగ్ వదిలేస్తారు. అది నిజమైన భక్తి కాదు యాక్చువల్లీ. సో అట్లా రాగ భయ క్రోధ కూడా టైం టైం పట్టేసి మనము ఈజీగా మెజర్ చేసుకోవచ్చు మనం దాన్ని దాటుతున్నామా లేదా అనేది. సో ఈ క్రమంగా మనం భక్తి ఆదవ శ్రద్ధ నుంచి మొదలు పెడితే ప్రేమ వరకు, తద్వారా మనకు అవి కూడా దూరం అయిపోతాయి అన్నమాట. సో భయం ద్వితీయానివేశత స్యాత్. సో ఆ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నాడంటే మనకు భయం అనేది ఎప్పుడు ఎప్పుడు అవుతుంది? ఏ విషయం పట్ల భయము? భయం అనేది ఎప్పుడవుతుంది అంటే మనము కృష్ణ, అన్నిటికీ కారణం కృష్ణ అని తెలుసుకోనప్పుడే భయం అవుతుంది మనకి. సో ప్రహ్లాద్ మహారాజు ఆయనని కొండపై నుంచి పడేస్తున్నారు కింద. ఎప్పుడన్నా మీరు 100 అంతస్తుల బిల్డింగ్ కానీ ఏదైనా కొండ కానీ ఇట్లా కిందికి చూసారనుకోండి, కళ్ళు తిరిగిపోతుంటాయి. తోసేసినప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చక్కగా స్మరణలో ఉన్నాడు, కృష్ణ స్మరణలో. మరి కృష్ణ కూడా ఇలా టెస్ట్ చేస్తున్నాడు చూడండి. కృష్ణ వెళ్ళి పైన పట్టుకోవట్లేదు, మధ్యలో పట్టుకోవట్లేదు, నేలకి 1 ఇంచు ముందట పట్టుకుంటాడు. అంటే ప్రహ్లాదుడు కంప్లీట్గా 100% కృష్ణ మీద వదిలేశాడు. సో మనం కూడా ఆ భయము అవి అవి కూడా మనము కృష్ణకి వదిలేసి కృష్ణ భగవానుని భక్తిలో ఉండాలి. సో ఇంకోటి, రాగ భయ క్రోధ అనేది మనకు ఉందా లేదని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. దాంట్లో డౌట్ ఏమీ లేదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే మనకు ఎవరన్నా క్లోజ్ డివోటీస్ ఎవరైనా ఉంటే మనం వెళ్ళి వాళ్ళని అడగాలన్నమాట. టైం టు టైం, ఒక 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి, ఎస్పెషల్లీ మన శిక్షా గురువుస్తో, ప్రభుజీ మాతాజీ, నేను ఎలా ఉన్నాను, నేనేమన్నా మారాలా, నేనేమైనా నేర్చుకోవాలా, భక్తిలో ఇంకా ముందుకు చేయాలంటే మీరేమైనా గమనించారా, నాకు తెలియని విషయాలు మీరేమైనా గమనించారా, ఆ, ఏమైనా నేను వర్కౌట్ చేసుకోవాలా, ఏమైనా నేను తీర్చిదిద్దుకోవాలా నన్ను నేను, అలా అడగాలి మనం. అడిగితే చాలా మంది డివోటీస్ ఎవరైనా కూడా లేదు ప్రభుజీ మీరు ఆల్రెడీ ప్యూర్ డివోటీ అట్లాగే చెప్తారు. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే వాళ్ళు మనకు ఎంతో ఆప్తులైతేనే ఇస్తారు, ఎంతో ఆ, దగ్గర డివోటీస్ అయితేనే మన గురించి చెప్తారు. మాతాజీ మీరు చాంటింగ్ చేస్తున్నారు కానీ చాలాసార్లు మీరు ఫోన్లో చూస్తున్నారు, ఆ, మీరు చాంటింగ్ చేస్తున్నారు కానీ అప్పుడప్పుడు మీరు చాంటింగ్ చేసడం నిద్రపోవడం చూశాను నేను, ఆ, తర్వాత మీరు సర్వీస్ చేస్తున్నారు కానీ వేరే వాళ్ళని సర్వీస్లోకి ఎంటర్ కానివ్వట్లేరు, మీకు సర్వీస్ అంటే బాగా పట్టుదల ఉంది. సో ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్తారు వాళ్ళు, అప్పుడు మనం వాటిని వర్క్ చేసుకోవాలి. ఓకే, అది ఆమ్, అట్లా మనం ప్రోగ్రెస్ అవుతాం భక్తిలో. సో టైం టు టైం అడగాలి. ప్లస్ మనకి ఇంకా ఏదన్నా ఒక విషయంలో ఇంకా మనము దాని నుంచి బయటపడలేకపోతున్నాం, అప్పుడు ఏం చేయాలంటే భక్తుల యొక్క బ్లెస్సింగ్స్ అడగాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ భక్తుల యొక్క బ్లెస్సింగ్స్, అది చాలా ఫాస్ట్గా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. సో అట్లా, సో క్రమక్రమంగా మనం ఈ భక్తి చేస్తూ చేస్తూ ఉంటే రాగ భయ క్రోధ నుంచి కూడా మనము ఆ, ముందుకెళ్ళిపోతాం, గ్యారెంటీడ్. మంచి ప్రశ్న అడిగారు ప్రభు. ఓకేనా విజయ రఘునాథ్ ప్రభు? ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. प्रणाम तुलसी माता जी, दंडवत प्रणाम. गौरव प्रेमी मालिनी माता जी, दंडवत प्रणाम. सुमुखी साध्वी माता जी, दंडवत प्रणाम. हरे कृष्णा प्रभुजी, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ प्रणाम. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మనం భగవద్గీత చదువుదామా?
ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే Yes, కృష్ణ నరసింహతజీ. ప్రభుజీ. నేను ఇప్పుడు బాబు జరిగిపోయినప్పుడు ఆ టెన్షన్లలో కొన్ని మాలలు వదిలేసాను కదా ప్రభు. అది కరెక్ట్ చేయలేకపోయాను నేను. కనీసం 3 రోజుల వరకు కూడా నాకు అసలు జపం చేయడం అనేది నేను గుర్తుకోలేదు, మర్చిపోయాను. గాయత్రి అంటే 12 రోజుల వరకు చేయకండి మాతాజీ అని పెద్ద మాతాజీ చెప్పారు. వదిలేసాను. తర్వాత అయిపోయిన తర్వాత చెయ్యమన్నారు. స్టార్ట్ చేశాను. మరి ఆ మాలలన్నీ మళ్ళీ ఇప్పుడు నేను కంటిన్యూ చేయొచ్చా ప్రభుజీ? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మాతాజీ, సి మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు జరగలేదు ఇంకా. సో ఎక్స్పీరియన్స్ లేకుండా సలహా ఇవ్వడము సరైన పద్ధతి కాదు. సో మీరు ఎన్ని రోజులు అయితే మాల మిస్ చేశారో అన్ని రోజుల బ్యాక్లాగ్స్ మీరు అతి తొందరగా మీరు అవి కవర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 రోజులు మిస్ చేశారా, 20 రోజులు మిస్ చేశారా, జరిగిపోయిన డేట్ ఉంది కదా మీకు అవును. గుర్తు కూడా లేదనుకోండి. ఈ రోజు మీరు జూన్ 9వ తారీఖు ఇలా చెప్పారు కాబట్టి ఏ రోజు బాబు జరిగిపోయాడో ఆ రోజు నుంచి జూన్ 9 వరకు మీరు రోజులు లెక్క పెట్టండి. అన్ని 16 రౌండ్లు మీరు రాసి పెట్టుకోండి. మీరు ఈ రోజు నుంచి మీ 16 రౌండ్లు చేయగా మళ్ళీ ఇంకో 16 రౌండ్లు అయిపోయినాయి కూడా అన్ని రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ 20 రోజుల 30 రోజుల అయితే ఆ 30 రోజులు రాసి పెట్టుకోండి పేపర్లో. ప్రతిరోజు 32 చేసి ఒకటి ఈ రోజుది, ఒకటి పాతది, ఒకటి ఈ రోజుది, ఒకటి పాతది, అలా చేసి క్లియర్ చేయండి. ఫస్ట్ మీరు ఎన్ని మిస్ చేశారో అన్ని క్లియర్ అయిపోతాయి. కానీ యూజువల్గా మనకు ఎటువంటి సంఘటన వచ్చినా సరే ఫ్యూచర్లో ముందు మనము ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ 16 రౌండ్ల హరే కృష్ణ మహామంత్ర ఎటువంటి పరిస్థితిలో కూడా మనం ఆపకూడదు, ఎటువంటి పరిస్థితిలో కూడా. కానీ అలాగే చెప్పాను కదా మాతాజీ, మనకు ఎక్స్పీరియన్స్ లేకుండా సలహా ఇవ్వడం కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి మీకు జరిగిన బాధ చాలా పెద్ద బాధ అయినా కూడా మీరు ఇంకా క్లాసెస్కి వస్తున్నారు అంత తొందరగా. మళ్ళీ మీరు ఈ ప్రశ్న అడిగారు అంటే మీరు ఆల్రెడీ సరైన మార్గంలోనే ఉన్నారు. సో డెఫినెట్గా మీరు ఎన్ని రోజులు అయిందో అన్ని రోజులు రాసి పెట్టుకొని అవి ఆ 16 రౌండ్లు రోజు ఇవి చేయగా మళ్ళీ అవి కూడా చేసి ముందు అది క్లియర్ చేయండి. ఇంకా ముందు మాత్రం ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా చాంటింగ్ 16 రౌండ్లు మాత్రం ఎప్పుడు ఆపకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? సో మనం 18వ శ్లోకంలో ఉన్నాము, 4వ చాప్టర్. కొన్ని శ్లోకాలు వెనక్కి వెళ్ళి చూద్దాం. మనము 13 నుంచి చూద్దాం. 13 నుంచి చూద్దాం. భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంగమునందలి చాతుర్వర్ణ్యములు నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను, అవ్యయుడను అగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకునవలెను. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం, 4 వర్ణాలు 4 ఆశ్రమాలు నేనే సృష్టించాను కృష్ణ అంటున్నాడు అనమాట. దేని ద్వారా? గుణకర్మ విభాగశః. జన్మకర్మ విభాగశః అనలేదు ఇక్కడ, జన్మ పట్టి చేయలేదు, గుణాల్ని అనుసరించి చేశాడనమాట. ప్రకృతి త్రిగుణాలని, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో మనం చేసే పనులను బట్టి మనం ఏ వర్ణంలో ఉన్నాము, ఏ ఆశ్రమంలో ఉన్నాము అనేది అర్థమవుతుంది, కానీ మన జన్మరీత్యా కాదు. సో ఎవరన్నా కుల బ్రాహ్మణులు, వాళ్ళు మేము బ్రాహ్మణ కులంలో పుట్టాము, మేము ఏ పనైనా చేస్తాము, ఇంకా మేము బ్రాహ్మణులు అంటే కుదరదు. సపోజ్ ఎగ్జాంపుల్, బ్రాహ్మణాస్ కాబట్టి చాలామంది అమెరికాకు వచ్చి వాళ్ళు మత్తు పదార్థాలు సేవిస్తున్నారు, మాంసాహారం కూడా కొందరు తింటున్నారు. వాళ్ళు బ్రాహ్మణాస్ అనడానికి
ఇంకా అది కోల్పోతారనమాట. సో బ్రాహ్మణాస్ అంటే ఎవరు? యజ్ఞాలు చేయించడము, యజ్ఞాలు చేయడము, దానం తీసుకోవడము, దానము ఇవ్వడము, శాస్త్రాలు చదువుకోవడము, శాస్త్రాలు వేరే వాళ్ళకి చెప్పడము, దానం తీసుకోవడం, దానం ఇవ్వడము, ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళు బ్రాహ్మణాస్. సో అట్లా క్షత్రియాలు కూడా ఎవరైనా వాళ్ళ ప్రాణాలని సైతం పెట్టి ఇతరులను కాపాడే వాళ్ళు బ్రాహ్మణులు. అంతేకాని రాజు కుటుంబంలో పుట్టినవాడు మళ్ళీ క్షత్రియ కావాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు పిరికి వాళ్ళు ఉండి రణభూమి నుంచి పరిగెడుతూ ఉంటే వాళ్ళు క్షత్రియాలు అనపడరు అనమాట, వాళ్ళ ఫ్యామిలీలో పుట్టినా సరే. సో అట్లా ఏ ఫ్యామిలీలో ఎక్కడ పుట్టినా సరే వాళ్ళ యొక్క పనుల ద్వారా ఈ 4 ఆ, విభాగాలు జరిగాయి అన్నమాట. తస్య కర్తారం అపిమాం విద్య కర్తారం అవ్యయం. ఇవన్నీ నాచే సృష్టింపబడ్డా కూడా నేను అవ్యయుణ్ణి. కృష్ణ భగవానుడు అవ్యయుడు కాబట్టి అకర్తగానే నన్ను నువ్వు తెలుసుకోవాలి. ఆ? సో అకర్మ, మనం అన్ని కర్మ, డివోటీస్ అన్ని కర్మలు చేస్తున్నాం, మనం తింటున్నాము, నలుగురికి భోజనం పెడుతున్నాం, కానీ దాంట్లో అకర్మ, దాంట్లో ఏ కర్మ ఉండదు. అలాగే భగవంతుడు కూడా ఇవన్నీ సృష్టించినా కూడా ఆయనే వాటికి బందీ కాడనమాట. సో అది అకర్తారం అవ్యయం. 14 శ్లోకం. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నన్ను ఏ కర్మయు ప్రభావితం చేయజాలదు. నన్ను ఎట్టి కర్మఫలమును నేను ఎట్టి ఫలమును ఆశించను. నన్ను గూర్చిన ఈ సత్యము తెలిసిన వాడు సైతము కర్మఫలములచే బంధింపబడడు. సో కృష్ణ ఎటువంటి కర్మ చేత ప్రభావితమై ఈ పనులు చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం? మనము జాబ్ చేస్తూ ఉన్నాం. జాబ్ చేయాలంటే మనం వెళ్ళాలి, జాబ్ చేయాలి, అప్పుడే మనకు శాలరీ వస్తుంది. లేదా వెళ్ళి బిజినెస్ పెట్టాలి, బిజినెస్ నడిపించాలి, అప్పుడే మనకు ఆ బిజినెస్ యొక్క ఫలితాలు వస్తాయి. సో మనకు కొంచెం మోటివేషన్ ఉంది ఆ పని చేయడానికి. కానీ కృష్ణకి ఇటువంటి కర్మ ఏది ప్రభావితం లేదు. ప్లస్ ఎటువంటి కర్మ ఫలాన్ని కూడా ఆశించట్లేదు కృష్ణ. ఏదైనా పని చేసిన తర్వాత దాని ఫలితం ఇలా ఉండాలి అని కూడా కృష్ణ ఆశించట్లేదు. ఈ విషయం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు కూడా కర్మఫలాలచే బందీ అయిపోరు అనమాట, బంధింపబడరు. బందీ అయిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక పని చేసాం, ఆ పని చేసినప్పుడు మనకు దాని రిజల్ట్ మనకు వచ్చేస్తుంది. ఒక పుణ్యం చేసాం, ఎవరికో దానం ఇచ్చాం, మనం ఆ పని చేసాం కాబట్టి ఆ దానం యొక్క పుణ్యం మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఎవరినో మోసం చేశాం, ఆ పని చేశాం కాబట్టి, మోసం చేశాం కాబట్టి వాళ్ళ యొక్క పాపం మన అకౌంట్లో పడిపోతుంది. దాన్ని బంధింపబడడం అంటారు, బద్ధత్వం అంటారు. అంటే మనం చేసే ప్రతి పనికి ఒక రిజల్ట్ వచ్చి యాడ్ అవుతుంది మన అకౌంట్లో. కానీ ఎప్పుడైతే మనం కృష్ణ భగవాన్ యాక్టివిటీస్ చేస్తామో, ఎస్పెషల్లీ ఈ విషయం తెలుసుకుంటామో, ఏమని? కృష్ణను ఏ కర్మ ప్రభావితం చేయదు, కృష్ణ ఎట్టి కర్మ ఫలను ఆశించడు. ఈ విషయాలు తెలుసుకుంటే మనకు కూడా కర్మ ఫలాలచే బంధింపబడము. 15 శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. పూర్వకాలమున ముక్త పురుషులందరూ నా దివ్యత్వపు ఈ అవగాహనతోనే కర్మలను వరించి ఉండిరి. కావున నీవు కూడా వారిని అనుసరించుచు నీ కర్మలను పునరింపుము. సో ఇక్కడ కృష్ణ ఏమంటారంటే, ఇంతకుముందు కాలంలో ముక్త పురుషులందరూ ఎవరైతే ముక్తి చెందారో, మోక్షం ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కృష్ణ భగవాను యొక్క దివ్యత్వపు ఈ అవగాహన, అంటే కృష్ణను ఏ కర్మ బంధించదు, కృష్ణను ఏ కర్మ ప్రభావితం చేయదు, కృష్ణ కర్మఫలాన్ని ఆశించడు, ఇది తెలుసుకొని వాళ్ళందరూ ముక్తి అనుభవించారు. ముక్తి వచ్చేసింది వాళ్ళకి. కావున నీవు కూడా వారిని అనుసరించి నువ్వు కూడా ఈ విధంగా పనిచేయి అని చెప్తున్నాడు. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్.
కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించుట యందు బుద్ధిమంతులు సైతం భ్రాంతి నుండి ఉన్నారు. కనుక కర్మ అనగానేమో ఇప్పుడు నేను వివరింతును. దాన్ని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడివి కాగలవు. సో చాలా మందికి ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడంటే కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఇవి నిర్ణయించడము చాలా మందికి కూడా బుద్ధిమంతులకు కూడా చాలా కష్టమవుతుందట. కనుక కర్మ అంటే ఏంటి నేను ఇప్పుడు నీకు చెప్తాను. ఓ అర్జున, కర్మ అంటే ఏంటో నేను నీకు ఇప్పుడు వివరిస్తాను. దాన్ని తెలుసుకొని నీవు ముక్తుడవు కాగలవు అని చెప్తున్నాడు. అంటే మనందరికీ ఇప్పుడు అసలు కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ ఏంటి, ఇవన్నీ చెప్తున్నాడు కృష్ణ. 17వ శ్లోకం. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము. కనుక కర్మ ఎననేమో, వికర్మ ఎననేమో, అకర్మ ఎననేమో ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకోవాలి. సో ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు, కర్మగతులు తెలుసుకోవడం చాలా కష్టమట. చాలా కష్టం. అసలు కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఇవి అందరూ చాలా చక్కగా నేర్చుకోవాలంట. అది కృష్ణ చెప్తున్నాడు. 18. సో ఈ శ్లోకం నుంచి మనము చదువుకోవాలి. సో తులసి మాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ చదవలేను ప్రభుజీ. ఓకే థ్యాంక్ యూ ప్రభు. ఓకే. విజయ రఘునాథ్ ప్రభు మీరు చదువుతారా? ఎస్ ప్రభు. 18వ శ్లోకం. కర్మణ్యకర్మయ పశ్యేద్ కర్మణ్యకర్మయ పశ్యే అకర్మణి చ కర్మయః అకర్మణి చ కర్మయ సా బుద్ధిమాన్ మనుష్యేషు సా బుద్ధిమాన్య మనుష్యేషు సాయుక్త కృత్స్న కర్మకృత్. సాయుక్త్యా కృత్య కర్మకృత్. One who sees inaction in action and action in inaction is intelligent among men, and he is in transcendental position, although engaged in all sorts of activities. Thank you, Prabhu. చదువుతారా ఇది తెలుగులో? ఓకే. అకర్మలో కర్మను చూసేవాడు మనుషులలో బుద్ధివంతుడు. అతడు అన్ని రకాలైన కర్మలలో నెలకొల్లినప్పటికీ దివ్య పదంలోనే ఉంటాడు. థ్యాంక్ యూ ప్రభు. Thank you, Prabhu. సో ఈ శ్లోకం చాలా డిఫికల్ట్ గా ఉంది కదా. కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మనుషులలో బుద్ధిమంతుడైన వాడు. మనం కర్మలో అకర్మను చూడడము, అకర్మలలో కర్మను చూడడము, ఇలా ఎవరైతే చూస్తారో వాళ్ళు బుద్ధిమంతులంట. అట్టివాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను, ఎటువంటి పనులు వాళ్ళు చేసినా సరే దివ్య స్థితి యందున్నవాడే అవుతాడు. సో ఇప్పుడు చూద్దాం అసలు కర్మ యందు అకర్మ ఎలా చూడాలి, అకర్మ యందు కర్మ ఎలా చూడాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉదాహరణకి ఒక మిలిటరీ అతను మిలిటరీలో జాయిన్ అయ్యాడు, ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఆయన వెళ్ళాడు, యుద్ధం జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఆయన డిప్లాయ్ చేశారు. ఆయన గన్ పట్టుకొని వెళ్ళిపోయి శత్రువులు అందరూ అక్కడ ఉంటే ఒక 100 మందిని షూట్ చేసి చంపేసి వచ్చేసాడు. పరంవీర చక్ర అనే ఒక మెడల్ ఇచ్చారు ఇండియన్ గవర్నమెంట్, అర్జున అవార్డ్, పరంవీర చక్ర ఇచ్చాడు. సో అదే వ్యక్తి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, కర్మ చేశాడు, ఒక పని చేశాడు. ఆ పనికి వీళ్ళు ఏం చేశారు, మెచ్చుకున్నారు. అంటే 100 మందిని చంపారు. ఆ 100 మందిని చంపితే వీళ్ళు ఏం చేశారు, ఒక బిరుదు ఇచ్చారు ఆయనకి, ప్లస్ మెచ్చుకున్నారు. ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టలేదు. కర్మ యందు అకర్మ. సో ఆయన పని చేశాడు కానీ పని చేయనట్టే ఉంది ఇక్కడ. అంటే ఆయన ఏమి శిక్షించలేదు, 100 మందిని చంపాడు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఆనర్ చేశారు ఆయనని. అదే ఆఫీసర్ వేసవి సెలవుల్లో ఇండియాకి వస్తాడు, వేసవి సెలవుల్లో వరంగల్కి వస్తాడు, వచ్చేసి కూరగాయల మార్కెట్కి వెళ్తాడు. అక్కడ కూరగాయలు కొంటూ ఉంటే ఒక గొడవ అవుతుంది.
జేబులో నుంచి గన్ తీసేసి షూట్ చేస్తాడు ఒక ముగ్గురిని. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆయనకి ఇంకో మెడల్ ఇస్తుందా? జైల్లో వేస్తుందా? జైల్లో వేస్తుంది. సో ఇక్కడ పని చేశాడు, అక్కడ పని చేశాడు, ఇక్కడ పని చేశాడు, అక్కడ షూట్ చేశాడు, ఇక్కడ షూట్ చేశాడు. మరి అక్కడ ఎందుకు బిరుదు ఇచ్చారు, ఇక్కడ ఎందుకు బిరుదు ఇవ్వట్లేదు? సో అది కర్మ యందు అకర్మ మరియు అకర్మ యందు కర్మను గాంచువాడు మనుషులలో బుద్ధిమంతుడు. సి ఒకసారి ఇండియా గవర్నమెంట్ ఆయనను యుద్ధ భూమికి పంపించేసేసి యుద్ధంలో ఇంతమందిని చంపాడు కాబట్టి మెడల్ ఇచ్చింది. ఎందుకు? కరెక్ట్ పని చేశాడు అప్పుడు. కానీ మార్కెట్కి వచ్చేసి గొడవ అయితే నువ్వేం చేయాలి? పోలీస్కి ఫిర్యాదు చేయాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, అంతేకాని నువ్వు డైరెక్ట్ షూట్ చేయలేవు, రైట్? సో అదే విధంగా ఎవరైతే కృష్ణ కార్యం చేస్తున్నారో, కృష్ణ చెప్పిన విధంగా లేదా ఆచార్యులు చెప్పిన విధంగా కృష్ణ కార్యం ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి బిరుదులు వస్తాయి, భక్తి అనే బిరుదులు వస్తాయి. సో వాళ్ళు అకర్మ చేస్తున్నట్టు అర్థం. వాళ్ళు అన్ని రకాల కర్మలు చేస్తున్నారు అక్కడ. వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళి వంట చేస్తున్నారు, నలుగురికి భోజనాలు పెడుతున్నారు, టెంపుల్ క్లీన్ చేస్తున్నారు, వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నారు, పూలమాల కడుతున్నారు, దేవుడికి ఇస్తున్నారు, దేవుడు డివోటీస్కి ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు, ఈ డివోటీస్ని ఎక్కించుకొని వెళ్తున్నారు, ఆ డివోటీస్ని ఎక్కించుకొని వెళ్తున్నారు, వేరే వాళ్ళు చేసే పనులన్నీ కూడా వీళ్ళే చేస్తున్నారు. అలాగే ఉన్నాయి కదా సేమ్. ఇంకొకరు ఏం చేస్తున్నారు? మార్కెట్కి వెళ్తున్నారు, మాంసాహారం తెస్తున్నారు, వండుతున్నారు, నలుగురిని పిలుస్తున్నారు, భోజనం పెడుతున్నారు. సో వాళ్ళు ఇలాంటి పని చేస్తున్నారు, వీళ్ళు ఇలాంటి పని, వీళ్ళు భోజనం పెడుతున్నారు, వాళ్ళు భోజనం పెడుతున్నారు. కానీ వాళ్ళు కృష్ణ చెప్పిన విధంగా కాకుండా విరుద్ధంగా చేస్తున్నారు. సో వాళ్ళు చేసే పని అకర్మ. ఎవరైతే కృష్ణ కార్యం కృష్ణ చెప్పిన విధంగా చేస్తున్నారో ఇది అకర్మ. ఎవరైతే ఇలా విరుద్ధంగా చేస్తున్నారో అది వికర్మ. కొందరు పుణ్యకార్యం కోసం చేస్తారు. అటు కృష్ణ లేడు, ఇటు ఏది లేదు. వాళ్ళు ఏంటంటే ఒక వేదాలను తీసుకున్నారు, వేదాలలో చూసినట్టుగా అందరిని ఒక బ్రాహ్మణుని పిలిచారు, బ్రాహ్మణులు పిలిచేసి అందరినీ వెజిటబుల్ ఆహారం వండేసి అందరికీ వస్త్రాలు పెట్టడము, భోజనం పెట్టడం, ఇదంతా ఒక పుణ్యకార్యం చేశారు. వాళ్ళు ఏం చేశారు? మంచి కర్మ చేశారు. సో ఈ ముగ్గురు సేమ్ పనులు చేసినట్టుగానే అనిపిస్తుంది మనకి. కానీ ఒకతను అకర్మ చేశాడు, ఒకతను కర్మ చేశాడు, ఒకతను వికర్మ చేశాడు. అట్లా ఈ విషయాలు మనకు చాలా క్లియర్గా తెలియాలి. ఇది తెలిస్తేనే మనకి ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏ టైంలో ఏం చేయాలి అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. కృష్ణ ఏమంటున్నాడో ఇది చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలంట. సో ఇంకొక ఉదాహరణ ఇస్తాను మీకు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇది ఈజీగా అర్థమయ్యే. ముగ్గురు వ్యక్తులు ఏబిసి. ఈ ఒక వ్యక్తి ఏం చేశాడు? ముగ్గురు ఒకే రకంగా ఖర్చు పెట్టి ఇల్లు కొనుక్కున్నారు, గృహప్రవేశం చేస్తున్నారు ముగ్గురు. ఒకతను ఏం చేశాడు? అందరూ ఒక్కొక్క కోటి పెట్టి ఇల్లు కొన్నారు, అందరూ 100 మందిని పెట్టి భోజనం పిలిచారు, భోజనం వండి పెడుతున్నారు. ఒక ఆయన ఏం చేశాడు? శాస్త్రాలను ఏమి పట్టించుకోకుండా మార్కెట్కి వెళ్ళి మాంసాహారం తెచ్చి, మత్తు పదార్థాలు తెచ్చేసి 100 మందిని పిలిచి చాలా పెద్ద మ్యూజిక్ పెట్టి అందరికీ మాంసాహారం తినిపించి వస్త్రాలు పెట్టి పంపించాడు. సో ఆయన ఏం చేశాడు? వికర్మ చేశాడు. అంటే ఆయనే ఎక్కువ పనిష్మెంట్ వస్తుంది ఆ పని చేయడంలో. రెండో వ్యక్తి ఏం చేశాడు? వేదాలకు ఒక పండితుడిని, ఒక టెంపుల్కి వెళ్ళి, ఆలయానికి వెళ్ళి ఒక ప్రీస్ట్ని పిలిచాడు, ఒక పండితుని పిలిచాడు. ఆయనతో కొన్ని మంత్రాలు చదివించేసేసి వెజిటేరియన్ ఆహారమే తెచ్చి, వెజిటేరియన్ భోజనమే వండి డైరెక్ట్గా అందరికీ భోజనం పెట్టేసి వస్త్రాలు పెట్టి పంపించేసాడు. ఆయన ఏం చేశాడు? కూడా పుణ్యం చేశాడు. ఎందుకు? 100 మందికి భోజనం పెట్టాడు, 100 మందికి వస్త్రాలు పెట్టాడు, కానీ వెజిటేరియన్ ఫుడ్ పెట్టాడు. ఒక పండితుని పిలిచాడు, ఆయన కూడా దక్షిణ ఇచ్చాడు. సో ఇదంతా పుణ్యకార్యం. సో దీన్ని ఏమంటారు? పుణ్యకార్యం కర్మ అంటారు. కర్మ అంటేనే పుణ్యకర్మ. చెడు కర్మ అంటే వికర్మ. ఫస్ట్ ఆయన వికర్మ చేశాడు, రెండో అతను కర్మ చేశాడు, అంటే పుణ్యకర్మ చేశాడు. ఎంత పుణ్యం అంతా ఆయన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఆయన అనుభవించాలి, ఈ జీవితంలో కాకుండా నెక్స్ట్ జీవితంలో అయినా కూడా ఈ మంచి పని చేశాడు కాబట్టి అది అనుభవించాలి. మూడో వ్యక్తి ఏం చేశాడు? ఆయన ఇస్కాన్ డివోటీ. ఆయన అందరు డివోటీని పిలిచి కీర్తన చేశాడు,
కూరగాయలు తెప్పించాడు, అవన్నీ కట్ చేసి వంటలు వండి తులసి వేసి భగవంతునికి ఆఫరింగ్ భోగా ఆఫరింగ్ పెట్టేసి వస్త్రాలన్నీ తెచ్చి భగవంతునికి అన్ని ఆఫర్ చేసేసి అందరు డివోటీషన్ కూర్చోబెట్టి చక్కగా కీర్తన చేస్తూ ప్రసాదం అందరికీ పెట్టి ఆ తర్వాత అందరికీ వస్త్రాలు పెట్టి వాళ్ళని పంపించాడు. ముగ్గురు బయటి నుంచి చూస్తే ముగ్గురు ఒకే పని చేశారు. ముగ్గురికి సేమ్ ఇల్లు కొనుక్కున్నారు. ముగ్గురు 100 మందితో పార్టీ చేశారు. ఒక ఆయనే పాపం కూడగట్టుకున్నాడు, వికర్మ. ఒక ఆయన పుణ్యం కూడగట్టుకున్నాడు, మంచి కర్మ. ఇంకొక ఆయన ఏం చేశాడు, అకర్మ. ఆయనకి ఏ కర్మ లేదు. సో అది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చేసి చాలా కష్టపడి సంపాదిస్తున్నాం డబ్బు. ఆ డబ్బు సంపాదించి పెద్ద ఇల్లు కొనుక్కున్నాం, ఒక లోన్ తీసాం. ఆ లోన్ తీసి మనం ఏం చేస్తున్నాం, ఇల్లు కొన్న తర్వాత డివోటీస్ని పిలిచి డివోటీస్తో ప్రోగ్రామ్ చేసి ఆ టెంపుల్ ప్రోగ్రామ్సే చేస్తున్నాం మనం ఇంట్లో. సో నువ్వు చేసే జాబు, నువ్వు తీసుకున్న లోను, నువ్వు కట్టుకున్న ఇల్లు, ఇవన్నీ కూడా నువ్వు కృష్ణకి అర్పిస్తున్నావు. కాబట్టి దాంట్లో ఏ కర్మ లేదు, అంతా అకర్మనే. అలా కాకుండా నువ్వు కృష్ణ యాక్టివిటీస్ కాకుండా ప్రతిదీ నీ గురించే చేస్తూ అందరికి పుణ్యం చేస్తూ వెళ్ళావనుకోండి, అందరికి హెల్ప్ చేస్తూ వెళ్ళావనుకోండి, పుణ్యం కట్టుకుంటూ వెళ్తుంటావు. నువ్వేంటి నెక్స్ట్ లైఫ్లో స్వర్గానికి వెళ్తావు, లేదా మంచి జన్మ వస్తుంది. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. స్వర్గలోకం చాలా విశాలంగా ఉంది, మీరు అక్కడికి వెళ్తారు. క్షీణే పుణ్యే, మీ పుణ్యం క్షీణించిపోయినాక ఏమవుతుంది, మర్త్యలోకం విశంతి. మళ్ళీ ఈ భూమిలో మళ్ళీ పుట్టవలసి వస్తుంది, మళ్ళీ ఇంకో జన్మ పుట్టవలసి వస్తుంది. ఆ జన్మలో మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, మళ్ళీ ఆ జన్మ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి పుణ్యం చేయడం కూడా డేంజరే, పాపం చేయడం కూడా డేంజరే. ఎందుకు, పాపం చేస్తే మనకు శిక్ష పడుతుంది, పశువు జన్మ రావచ్చు. పుణ్యం చేస్తే మనిషి జన్మని రావచ్చు, కానీ ఉత్తమ జన్మ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా అహంకారం పెరిగిపోతుంది. ఎవరైనా చూడండి, కష్టాలలో ఉన్నప్పుడు చాలా వినమ్రతగా ఉంటారు, అన్ని నుంచి బయటపడ్డాక వాళ్ళు ఏమవుతారు, చాలా అహంకారిగా మారిపోతారు ఎవరైనా సరే. సో ఇది కర్మ, వికర్మ, అకర్మ. ఓకే, సో నేను ఇప్పుడు ఇది మీకు సరిగా అర్థమైందా నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే ఓకే, రాధికా మాతాజీ మీరు అన్మ్యూట్ చేయండి. రాధికా మాతాజీ, మీరు ఇంకా మ్యూట్లోనే ఉన్నారు మాతాజీ. ఓకే, సరితా మాతాజీ మీరు చెప్తారా ఆన్సర్? ఓకే, ఎవరు ప్రభుజీ ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ గా వింటాము ప్రభుజీ, సందిగ్ధంలో ఉన్నాను. ఓకే, సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మాతాజీ. మీరు వెళ్తూ ఉంటే రోడ్డు సిగ్నల్ దగ్గర భిక్ష వాడుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి వాళ్ళకి, మీరు ఏం చేశారు, పుణ్యం చేశారా, పాపం చేశారా, కర్మ చేశారా, వికర్మ చేశారా, అకర్మ చేశారా? ఓకే, పద్మజా మాతాజీ. ప్రశ్న ఇంకొకసారి అడగండి ప్రభుజీ. సో ప్రశ్న ఏంటంటే మాతాజీ, మీరు కారులో వెళ్తున్నారు, మీరు వెళ్తూ ఉంటే రెడ్ సిగ్నల్ పడింది. అప్పుడు భిక్షగాళ్ళు వచ్చి భిక్ష అడుక్కుంటున్నారు, ఆకలి ఆకలి అని. అప్పుడు మీరు ఒక 100 రూపాయల నోట్ తీసి ఇచ్చారు. మీరు అక్కడ కర్మ చేశారా, అకర్మ చేశారా, వికర్మ చేశారా? అకర్మ చేశాను ప్రభుజీ. అకర్మ ఎలా నేను అవుతుంది? కూడా అదే అనుకుంటున్నా. ఆన్సర్ రాంగ్ ఆన్సర్. కర్మ చేశారు ప్రభు. కర్మ చేశారు. ఎస్ మధుగోపాల్ ప్రభు, క్లోజ్. మీరు ఆ 100 రూపాయలు ఎలా వాడతారనే బట్టి మనం కర్మ చేసామా వికర్మ చేసామా కూడా తెలుస్తుంది. కానీ ఎస్, కర్మ, మనం కర్మ చేసినట్టు అనుకోవచ్చు. అదే ఒక కృష్ణ ప్రసాదం ఇస్తే అది వికర్మ చేసినట్టు ప్రభు. కృష్ణ ప్రసాదం ఇస్తే అకర్మ చేసినట్టు ప్రభు. అకర్మ సారీ ఆ కర్మ చేసినట్టు ప్రభు. సారీ ఎస్ రైట్. ఇంకో ప్రశ్న అడుగుతాను. ఓకే, ఒకరికి మ్యారేజ్ సంబంధం మీరు చూసి వివాహం వాళ్ళకిద్దరికి చేశారు. ఇక్కడ మీరు ఏం చేశారు,
కర్మ చేశారా, అకర్మ చేశారా, వికర్మ చేశారా, వాళ్ళు డివోటీస్ కాదు. సుధా మాతాజీ. ఓకే, పవిత్ర మాతాజీ. సుధా. కర్మనే ఉంటుంది ప్రభుజీ. కర్మ, ఎస్. సుధా మాతాజీ. కర్మ చేశానని అనుకుంటున్నానండి. ఎస్, కర్మ చేశారు. ఓకే, ఎందుకు వాళ్ళు డివోటీస్ కాదు. మీరు ఒక పుణ్యకార్యం చేశారు కాబట్టి మీరు ఆ పుణ్యం కట్టుకుంటున్నారు, నెక్స్ట్ జన్మకి రెడీ అవుతున్నారు అని అర్థం. ఓకే, ప్రభుజీ దీని గురించే అయితే ఏదైనా కానీ మనం వస్తు రూపేణ ఇవ్వడం మేలా, డబ్బు రూపేణ ఇవ్వడం మేలా, ఏ విధంగా అయితే మనకి ఫలితాన్ని భగవంతుని దగ్గర తీసుకెళ్ళడానికి ఉంటుంది. డివోటీస్ కి డబ్బు ఇచ్చినా పర్వాలేదు, వస్తువు ఇచ్చినా పర్వాలేదు, రెండు కూడా వాళ్ళు భగవంతుని సేవలో వాడారనుకోండి, అది అకర్మ అయిపోతుంది. అదే మీరు నాన్ డివోటీస్కి ఇచ్చారనుకోండి, డివోటీస్ కాని వాళ్ళకి ఎస్పెషల్లీ డబ్బు ఇచ్చారనుకోండి, ఆ డబ్బు తీసుకెళ్లి వాళ్ళు నాన్ వెజిటేరియన్ కొన్నారనుకోండి, మీకు వికర్మ చేసినట్టే, పాపకర్మ చేసినట్టే. సో ఓకే ప్రభుజీ. చాలా మందికి అకర్మ, వికర్మ, కర్మ అనేది కన్ఫ్యూజన్ గా ఉంటే పాపకర్మ, పుణ్యకర్మ, అకర్మ అనుకుందాం, ఈ మూడు ఇలా మాట్లాడుకుందాం. ఓకే ఓకే, ఇంకొక ప్రశ్న. ఎవరన్నా బాగా బాధలో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో బాధలో ఉన్నారు, వాళ్ళ పిల్లవాడికి జాబ్ ఇప్పించాం మనం, వాళ్ళ డివోటీస్ పిల్లవాడే. ఇక్కడ మనం ఏం చేసాము? పాప కర్మ చేసామా, పుణ్యకర్మ చేసామా, అకర్మ చేసామా? అమ్మా. ఎస్, పుణ్యకర్మ ప్రభు. అది డివోటీస్ కు జాబ్ ఇప్పిస్తే ఆ బాబు భగవంతునికి ఏదైనా సమర్పిస్తాడు కదా. సో పుణ్యకర్మ చేసామంట. పుణ్యకర్మ అని అనుకుంటున్నా. కర్మ ప్రభు, కర్మ చేశాం. ఓకే, పుణ్యకర్మ ఒకటి, ఇంకోటి కర్మ అని మధుగోపాల్ ప్రభు అంటున్నాడు. నానా, ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? పుణ్యకర్మ చేశారా, పాపకర్మ చేశారా, లేదా అకర్మ చేశారా? పుణ్యకర్మ చేసినట్టే నాన్న. వాళ్ళు ఉమ్, ఎప్పుడైతే డివోటీకి మనం సాయం చేస్తే వాళ్ళు కూడా భగవంతునికి సమర్పించుకొని భగవంతునికి సేవ చేసే మార్గంలో పోతారు. రాంగ్ ఆన్సర్. పుణ్యకర్మ ఎవరు చెప్పారు? అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, కర్మ చేశారు ప్రభుజీ. అకర్మ అవుతుంది కదా ప్రభుజీ. కర్మ కూడా రాంగ్ ఆన్సర్ మాతాజీ. అకర్మ, ఎస్, అకర్మ. అకర్మ. ఓకే, ఇంకొకటి, మనము ఒక పూజారి ఒక పూజ చేశాడు, ఒక పూజారి వచ్చేసి మంత్రాలు చదివాడు, ఒక పూజ చేశాడు, ఆయనకు మనం దక్షిణ ఇచ్చాం. ఆ దక్షిణ అంటే ఆ పూజారి ఏంటి? హిందూ టెంపుల్ పూజారి. ఓకే, ఇంకా చెప్పాలంటే చండీ పూజ చేశాడు. చండీ పూజ చేస్తే ఆయగారికి మనం దక్షిణ ఇచ్చాం, 1116 దక్షిణ ఇచ్చాం. ఇప్పుడు మనం పుణ్యకార్యం చేసామా, పాపకార్యం చేసామా, అకర్మ చేసామా? జ్యోతి మాతాజీ, సిహెచ్ జ్యోతి మాతాజీ. అకర్మ చేసినట్టు ప్రభుజీ అనుకుంటున్నా. లేదు మాతాజీ, రాంగ్ ఆన్సర్. ఓకే, ఇంకొకరు ట్రై చేయండి. ఎవరైనా కర్మ చేసినట్టు. కర్మ చేసినట్టు. కర్మ అంటే పుణ్యకర్మ అవుతుంది. అవును ప్రభు, అదే మళ్ళీ రాధికా మాతాజీ, జ్యోతి రూప కమల మాతాజీ, కరెక్ట్ ఆన్సర్. పుణ్యకార్యం చేశారు. ఎందుకు? అయ్యగారికి ఇచ్చారు కాబట్టి పుణ్యకార్యం. ఇంకొకటి మనకి మన చుట్టాల దగ్గర బంధువులు చాలా కష్టాల్లో ఉన్నారు, డబ్బు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు. 1,00,000 రూపాయలు మనల్ని డబ్బు అడిగారు. వాళ్ళు డివోటీస్ కాదు. ఓకే, వాళ్ళు మాంసాహారం తింటారు. ఓకే, మనం 1,00,000 రూపాయలు వాళ్ళకి అప్పిచ్చాం. ఇక్కడ మనం పాపకర్మ చేసామా, పుణ్యకర్మం చేసామా, అకర్మ చేసామా? అమ్మా. ప్రభు చెప్పచ్చా అండి? మధుగోపాల్ ప్రభు, ఒక్క నిమిషం ఆగండి.
అమ్మా నాన్న. ఓకే. వసంతి మాతాజీ, కృష్ణమూర్తి ప్రభు. పాపకర్మ ఏంటి ప్రభు? పాపకర్మ ప్రభు ఎస్, కరెక్ట్ ఆన్సర్. పాపకర్మ. నాకు మ్యూట్ అవ్వలే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. మళ్ళీ పాపకర్మ. సో అంటే ఎందుకు ఇట్లా అడుగుతున్నానంటే, కృష్ణ ఇంతకుముందు శ్లోకంలో అన్నాడు కదా, మనకి కర్మ అంటే ఏంటి, ఆ, పాపకర్మ అంటే ఏంటి, పుణ్యకర్మ అంటే ఏంటి, అకర్మ ఏంటి, చాలా క్లియర్గా తెలియాలన్నమాట. అలా తెలిస్తేనే మనం చేసే పనులు కరెక్ట్గా చేయగలుగుతాం ఫ్యూచర్లో. సో మళ్ళీ ఒకసారి సమ్మరీగా చెప్తాను మీకు, దీని తర్వాత మనం ఏం చేద్దాం ఇవాళ. సో సమ్మరీ ఏంటంటే, ఎవరన్నా వచ్చేసి బాగా కష్టాలలో ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా చదువుకోలేదు, వాళ్ళకి జాబ్ లేదు, చాలా కష్టాలలో బాధపడుతూ ఉన్నారు, మాంసాహారం తింటున్నారు, మందు తాగుతున్నారు, వాళ్ళ స్వభావం ప్రకారం. వాళ్ళు వచ్చేసి మనల్ని అప్పు అడిగినా సరే, సహాయం అడిగినా సరే, మనం వాళ్ళకి సహాయం చేస్తే ఏం చేస్తున్నాం? పాపకర్మ చేస్తున్నాం. ఎందుకు? మనం చేసే సహాయం ద్వారా వాళ్ళు వెళ్ళి మందు కొనుక్కొని తాగుతారు, మాంసాహారం తింటారు కాబట్టి, మనం డబ్బు వాళ్ళకి ఇచ్చాం కాబట్టి మనం పాపకర్మ చేస్తున్నాం. వాళ్ళు చేసే పాపం కూడా మన అకౌంట్లోకి వస్తుంది. వాళ్ళు మన అన్నదమ్ములైనా సరే, మన అక్కచెల్లెళ్ళైనా సరే, మన బంధుమిత్రులైనా సరే. ఓకే. రెండోది, మనము బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్తుంటే ఎవరైనా అడుక్కుంటున్నారు, వాళ్ళపై జాలి వేసేసి మనము ఒక 200 రూపాయలు వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు వెళ్ళి దాంతో గుట్కా కొనుక్కొని తినడము, లేదా మందు తాగడము, మాంసాహారం తినడం చేస్తే, వాళ్ళు చేసిన పాపం మనం డబ్బు ఇచ్చాం కాబట్టి మన అకౌంట్లోకి వస్తుంది. ఓకే. ఎప్పుడైనా మనం ఒకవేళ బీదగా ఇట్లా ఉన్న వాళ్ళకి, మరి ఆకలిగా ఉన్నారు, వాళ్ళు ఇంకా మాంసాహారం తింటున్నారు, వాళ్ళకి మనం ఎలా సహాయం చేయాలి? వాళ్ళు ఎప్పుడన్నా అట్లా అడిగితే మనం ఏం చేయొచ్చు అంటే, మీకు ఒక రైస్ బ్యాగ్ వేయిస్తామండి అని రైస్ బ్యాగ్ వేయించవచ్చు, ఒక పప్పు బ్యాగ్ బస్తా వేయించవచ్చు. అంటే వాళ్ళు సంవత్సరం పాటు రైస్ పప్పు కలిసి తినొచ్చు, నో ప్రాబ్లం. అది పుణ్యకార్యం అవుతుంది. ఓకే. దాని ద్వారా కూడా మనకు పుణ్యం వస్తుంది. ఎవరైనా రైల్వే స్టేషన్లో ఇట్లా అడుక్కునే వాళ్ళకి ఏం చేయొచ్చు మనము? మనకి దగ్గర ఏమైనా ప్రసాదం ఉంటే ప్రసాదం ఇవ్వచ్చు, లేదా పార్లీజీ బిస్కెట్ ప్యాకెట్స్ ఏదైనా వాళ్ళ కొని కృష్ణాక ఇమీడియట్గా మనసులో ఆఫర్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుంది? పాపకార్యం నుంచి మనం పుణ్యకార్యం చేసినట్టు అవుతుంది. డివోటీస్కి హెల్ప్ చేస్తే ఏమవుతుంది? అది అకర్మ అవుతుంది. దాంట్లో పాపం లేదు, పుణ్యం లేదు, దాంట్లో మనకు అకౌంట్ జీరో. సో ఇది మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నమాట. మనము కృష్ణా టెంపుల్ ఇస్కాన్ డివోటీస్తో పాటు మనం ఏది చేసినా సరే, వాళ్ళకి ఎంత డొనేషన్ ఇచ్చినా సరే, వాళ్ళతో పాటు ఎంత పెద్ద ఫీస్ చేసినా సరే, దాంతో మనము బద్ధత్వం కావట్లేము, మనం బందీ కావట్లేము, మనం ఎప్పుడు విముక్తులుగానే ఉంటాం. ఓకే. అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, ఎప్పుడన్నా పుణ్యం చేసి ఆ పుణ్యం కూడా వాళ్ళు పాపానికి ఉపయోగించకుండా చేస్తే, దానివల్ల మనకు పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఏమవుతుంది? ఇంకొక జన్మ ఎత్తాలి మనం. అలా ఏది చూడకుండా ఇచ్చేస్తున్నాం అనుకోండి, దానం కానీ, ఇది కానీ, అది కానీ, అప్పుడు మనం పాపం చేస్తున్నాం. మనం ఇంకా ఎక్కువ వాళ్ళకి సహాయం చేసి మరి మనం పాపం తీసుకుంటున్నాం. వేరే వాళ్ళకి పెళ్లి చేయడం కానీ, వాళ్ళకు అన్నదానం చేయడం కానీ, డబ్బు సహాయం చేయడం కానీ, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? వాళ్ళు వేరే విధంగా వాడతారు కాబట్టి మళ్ళీ ఆ పాపం కూడా మనకు వస్తుంది. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలలో. సో అందుకే ఈ శ్లోకంలో చూడండి, కర్మ యందు అకర్మం మరియు అకర్మ యందు కర్మను గాంచువాడు మనుషులలో బుద్ధిమంతుడైనవాడు. అట్టివాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను దివ్య స్థితి అందున్నవాడే అగును. ఓకే. సో ఈరోజు ఇక్కడ ఆపుదాము. ఎవరికన్నా ఈ దీంట్లో స్పెసిఫిక్ ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఎస్ ప్రభు. మధు గోపాల్ ప్రభు, ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు నాన్ డివోటీస్ కి మనం ప్రసాదం పెట్టినప్పుడు అది ఆ కర్మ కిందకి వస్తుందా ప్రభు? అది లేకపోతే కర్మ కింద? ప్రసాదం కాబట్టి ఆ కర్మాన్ని అకర్మ కిందకి వస్తుంది కదా. ఉమ్. వాళ్ళు నాన్ డివోటీస్ అయినా కానీ వాళ్ళు ఎవరైనా సరే, మనం ఎందుకు ప్రసాదం ఇస్తున్నాం ఆల్రెడీ. కృష్ణకు ఆఫర్ చేసింది మనం ఏది ఇచ్చినా కూడా, వస్త్రం కానీ, ప్రసాదం కానీ, గార్లెండ్ కానీ, ఇలాంటిది ఏది ఇచ్చినా కూడా యాక్చువల్గా వాళ్ళకు చాలా బెటర్. సో మనకు ఏమీ కర్మ, ఆ, మంచి కర్మ చెడు కర్మ రెండు ఉండవు, అకర్మ అవుతుంది మన సైడ్ నుంచి. వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగం దాంతో. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు.
థ్యాంక్ యూ ప్రభు. ఓకే, అంటే ప్రభుజీ ఏదైనా మనము ఎవరికైనా దానం చేసేటప్పుడు డబ్బులు ఇవ్వడం కంటే ఫుడ్ అంటే ఫుడ్ ఐటమ్ ఇస్తే బెటర్ అని, అంతేనా? ఎస్ మాతాజీ, అట్లా కూడా మీరు పుణ్యకార్యమే చేస్తున్నారు ఇక్కడ. కానీ అట్లీస్ట్ డబ్బు ఇవ్వడం కంటే ఇది బెటర్. నేను ఒకసారి మా చుట్టాల్లో ఒకతను, ఓకే, నేను అమెరికా దానికి వచ్చాను, సో ఆయన చెప్పాడు, చాలా క్లోజ్ రిలేటివ్, చాలా కష్టంగా ఉంది, పిల్లల్ని పెంచడం కష్టం అవుతుంది, కొంచెం డబ్బు ఇవ్వండి అని. సో నేను ఆలోచించి ఏం చెప్పానంటే, మీకు ఫుడ్ ఏర్పాటు అంతా నేను చేస్తాను, మీకు బియ్యము, పప్పు, మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను సంవత్సరం వరకు, కానీ డబ్బు మాత్రం ఇవ్వను. మళ్ళీ నెక్స్ట్ వచ్చి అడగను కూడా అడగలేను నన్ను. సో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ డబ్బు కావాలి, ఆ డబ్బుతో అంటే మాంసాహారము, మందు తాగడము, ఇంకా ఇక వాళ్ళ ఇష్టం. సో అట్లా బిజినెస్ కూడా వాళ్ళు ఏ రకం బిజినెస్ పెడుతున్నారు దాంతో కూడా ఉంటుంది. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, మనం చేసే సహాయం ఎటువంటి వాళ్ళకి చేస్తున్నామో, ఆ సహాయం ఎలా వెళ్తుంది అట్లా. ఓకే, అదే ఇంకే ప్రభుజీ, మేము చాలా సార్లు డబ్బుయే ఎక్కువ ఇస్తూ ఉంటాము. సో అందుకే ప్రశ్న అడిగాను. ఓకే, ఇంకా హరే ముందు కృష్ణ. ముందు జాగ్రత్తగా ఉండొచ్చు. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు షాప్ లో అన్ని అంటే కిచెన్ ఐటమ్స్ అమ్మేది, ఆయిల్ కానీ కారం అవన్నీ వాళ్ళు వేరే వారి వాటికి కూడా యూజ్ చేస్తారు కదా ప్రభు, దాని వల్ల కూడా మాకు ఎఫెక్ట్ ఉంటుందా ప్రభు? అట్లే ఉండదు మాతాజీ. మీరు డైరెక్ట్గా మీరు అమ్మట్లేదు కదా. మనము డైరెక్ట్గా నాన్ వెజ్ అట్లా అమ్మితే మనది ప్రాబ్లం, కానీ మనము షాప్లో మనము వెజిటేరియన్ కానీ లేదా ఆయిల్స్ కానీ సోప్స్ ఇవి ఇట్లా చేస్తే మనకు ప్రాబ్లం ఏం కాదు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పద్మజ మాతాజీ, మీకు ప్రశ్న ఉందా? ప్రభుజీ, Yes, మేము ma'am. మా రిలేటివ్స్ లో ఒక అబ్బాయికి ఆపరేషన్ కు సహాయం చేశాము. అది పుణ్యకార్యం అయిపోతుందంటారా? ఎస్ మాతాజీ, అది పుణ్యకార్యం కిందకే వస్తుంది. అంటే వాళ్ళు డివోటియా, నాన్ డివోటియా? నాన్ డివోటీ ప్రభు. నాన్ డివోటీ అయితే పుణ్యకార్యమే అవుతుంది. దాంతో మీరు పుణ్యం కట్టుకున్నారు ఇప్పుడు. సో బేసికల్లీ ఏంటంటే తద్వారా మీకు ఆ పుణ్యం అనుభవించడానికి ఈ జన్మలో కానీ మళ్ళీ పుణ్యం అనుభవించే ఛాన్స్ అన్నమాట. సో కృష్ణ వీళ్ళందరికీ ఒకరు డబ్బు తక్కువగా ఎందుకు పుడుతున్నారు? కృష్ణ శాంక్షన్ ఉంటేనే అలా పుడుతున్నారు కదా. వాళ్ళకి ఆ కష్టాలు కావాలి. ఎందుకు? ఆ జీవి కూడా ఆ కష్టాలు అనుభవించాలి అని రాసిపెట్టింది. మనం ఏం చేస్తున్నామో స్వామి భావం చేత, అంటే అందరూ అలా అనుకోరు, కానీ అలా పరిగణింపబడుతుంది. కృష్ణ ఆల్రెడీ వాళ్ళకి కృష్ణ అనుగ్రహము భగవంతుడి అనుగ్రహం ఉంటే వాళ్ళు ఆ పరిస్థితిలో ఉండరు. వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళకు ఒక లెసన్ నేర్చుకోవాలి వాళ్ళు అని అర్థం. ఇప్పుడు ఎవరైనా డబ్బు లేకుండా ఇంకా మాంసాహారం తింటున్నారు, మత్తు పదార్థాలు సేవిస్తున్నారు, వాళ్ళు ఏదైనా ఒక డిసీజ్ వచ్చేసింది వాళ్ళకి, డబ్బు లేదు. మనము డబ్బు ఇస్తే ఆ డబ్బు చేత వాళ్ళు మాంసాహారం తిన్నా, మత్తు పదార్థాలు సేవించిన, ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు చాలా ఫిట్గా అయిపోయి ఇంకా వాళ్ళు చెడు పనులు చేస్తున్నారు అనుకోండి, మనం అక్కడ ఏం చేసాము? వాళ్ళకి సహాయపడి ఆపరేషన్ చేసి వాళ్ళకి ఎనర్జీ ఇచ్చాం మనం. తద్వారా వాళ్ళు వెళ్ళి వేరే తప్పు పనులు చేస్తున్నారు అనుకోండి, మనం అది ప్రోత్సహించినట్టే కదా. సో అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం డొనేషన్స్ ఏది ఇచ్చినా కూడా ఇస్కాన్ టెంపుల్కి ఇవ్వచ్చు. ఇస్కాన్ టెంపుల్ భక్తులకి హెల్ప్ చేయొచ్చు. తద్వారా మనకి ఏ బంధ విముక్తులం, మనకు ఏ బంధం ఉండదన్నమాట. మనకు పాపం ఉండదు, పుణ్యం ఉండదు, ఇంకో జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. ప్లస్ కృష్ణ డివోటీస్కి మనం సహాయం చేస్తున్నాం కాబట్టి కృష్ణ యొక్క భక్తి మనకు పెరుగుతుంది. కానీ ఇట్లా వేరే నాన్ డివోటీస్కి మనం ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మనము అనేకమైన పుణ్యం కట్టుకుంటున్నాం లేదా అనేకమైన పాపం కట్టుకుంటున్నాం. సో తద్వారా మనము ఇంకో జన్మలు మనము రెడీ అవుతున్నాం అని అర్థం. సో
ఇది తెలుసుకున్నాకనైనా కూడా ముందు ముందు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ అంతకీ సహాయం అడిగితే మనం ఏం చేయాలి అంటే, ఎస్ నువ్వు చాంటింగ్ చేయి, లేకపోతే టెంపుల్కి రా, అట్లా కొన్ని కండిషన్స్ పెట్టాలి. లేదా ఈవెన్ ఆపరేషన్కి డబ్బు తీసుకున్నావు సరే, నువ్వు బాగా అయిన తర్వాత నువ్వు వచ్చి టెంపుల్కి వచ్చి చాంటింగ్ చేయి, అట్లా మనం ముందు కండిషన్ పెట్టి అలా వాళ్ళు వచ్చి అట్లా చేస్తే పర్వాలేదు. సో మనం జాలిపడి అలా చేయడము వల్ల ఆ, పుణ్యం వస్తుంది, కానీ అది మనకే ట్రబుల్ ముందు ముందు. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మరి ఫ్యామిలీస్ రిలేటివ్స్ అన్నప్పుడు ఏదైనా హెల్ప్ చేయాల్సి వస్తది కదా ప్రభుజీ, అప్పుడు కూడా అంటే పెళ్ళిళ్ళు అనుకోండి ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు ఇవ్వాల్సి వస్తది కదా ప్రభుజీ. అట్లా ఉన్నా కూడా ఇంకా అందులో కూడా చిక్కుకుంటాము ప్రభుజీ కర్మలో. హెల్ప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన రిలేటివ్స్ క్లోజ్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేశారు, మనం హెల్ప్ చేసి కుకింగ్ హెల్ప్ చేయండి, కుక్ చేయండి మీరు అన్నారు. సో శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే, మాంసాహారం అమ్మినవాడు, మాంసాహారం కొన్నవాడు, మాంసాహారం డబ్బు కట్టినవాడు, మాంసాహారం వంట చేసినవాడు, మాంసాహారం సరఫరా చేసినవాడు, మాంసాహారం వడ్డించినవాడు, మాంసాహారం తిన్నవాడు, అందరికీ ఆ పాపం వెళ్తుంది. సో మనం ఏం చేయాలంటే, అటువంటి స్థితిలో వస్తే మనము వడ్డించకూడదు, అటువంటి హెల్ప్ చేయకూడదు, వేరే హెల్ప్ చేయాలి. ఉదాహరణకి బట్టల షాపింగ్, నేను వెళ్ళి బట్టల షాపింగ్ నేను సహాయం చేస్తాను, కానీ బట్టల షాపింగ్ చేస్తాను. నేను సహాయం చేస్తాను, కానీ గిన్నెలు తీసుకొస్తాను. అట్లా ఎస్పెషల్లీ డైరెక్ట్గా మందు మాంసాహారము ఇవి ఉన్నాయి, మనం చేయకూడదు. అక్కడ మనం వెళ్ళి అక్కడ చేయకూడదు. ఆఫీస్లో చాలామంది ఏం చేస్తారు, టీంలో లంచ్కి వెళ్తారు. లంచ్కి వెళ్ళేసి అందరూ నాన్ వెజిటేరియన్ ఆర్డర్ చేస్తారు, అందరూ ఇలా గ్రూప్గా కూర్చుంటారు. ఓకే, గ్రూప్గా కూర్చుంటే ఏమవుతుంది, నాన్ వెజిటేరియన్ ప్లేట్ ఇక్కడికి వస్తుంది, అక్కడ వాళ్ళు అడుగుతారు ఆ ప్లేట్ పాస్ చేయండి అని. మనం ఇట్లా ప్లేట్ తీసి అలా ఇచ్చామనుకోండి, మనకి ఆ కర్మ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్కడో కార్నర్లో కూర్చోవాలి. డివోటీస్ యూజువల్గా అలాంటి వాటికి వెళ్ళకూడదు, వెళ్తే మనం కార్నర్లో కూర్చోవాలి. సో దట్ ఎవరైనా ఏమైనా అన్నా కూడా మనము అక్కడ సరఫరా చేయకూడదు. సో ఈ ఇంటెలిజెన్స్ మనం ఉండాలి మనకి. ఓకేనా మాతాజీ? ప్రభుజీ డబ్బు రూపకంగా కాకుండా వస్తువుల రూపకంగా ఇవ్వచ్చు అంటున్నారు కదా. డబ్బు రూపకంగా ఇవ్వకూడదు. డబ్బు రూపకంగా ఇస్తే వాళ్ళు దేనికి వాడతారో మనకు దాని కర్మ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మీకు పెళ్లి బట్టలు నేను కొనిస్తాను, లేదా అప్పు అడిగారు అనుకోండి, ఓకే మీకు ఆ రోజు ఏంటి, మీకు ఎన్ని బస్తాలు బియ్యం కావాలి, ఈ వెజిటబుల్స్ ఎక్కడ కొంటున్నారు, ఆ బిల్ నేను కడతాను, బట్టల బిల్ నేను కడతాను, లేదా పుస్తలు వాటి బిల్ నేను కడతాను. అట్లా ఏదన్నా ఒకటి పాపం లేకుండా ఉన్న కార్యంలో ఆ బిల్స్ మనం కట్టుకోవడం, లేదా ఎడ్యుకేషన్ కడతాను, అట్లా అవి చేయాలి. కానీ మనము డబ్బు ఇచ్చేసి మనం బందీ కాకూడదు అక్కడ. ఇవి కొన్ని సెన్సిటివ్, కష్టం, కొందరు అపార్థం చేసుకుంటారు, కానీ ఇట్స్ ఓకే. మనం చాలా గట్టిగా ఉండాలి ఆ విషయంలో. కొన్ని రోజులైనాక వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మనం చిక్కుకోకుండా ఉండాలంటే మనం జాగ్రత్త. ఎస్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే ప్రభు హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. మాత చెప్పినప్పుడు పెళ్లిళ్ళ గిట్లా ఎప్పుడైనా కొందరు డబ్బులు రాపిస్తా అంటారు, ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి గిఫ్ట్లు గిట్లా. అప్పుడు డబ్బులు ఇచ్చినా కానీ మనం దానికి డబ్బులు ఇవ్వకూడదు ప్రభు. మన వాళ్ళ అందరూ రాపిస్తే ఆ డబ్బు, సపోజ్ అందరూ సే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రాపిస్తున్నారు, మీరు 5,000 ఇవ్వాలి వాళ్ళకి. ఆ 5,000తో మీరు ఏదైనా ఒకటి కొనుక్కొని ఇవ్వండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమద్ భాగవతం సెట్ గిఫ్ట్ ఇవ్వండి, లేదా చైతన్య చరితామృత సెట్ గిఫ్ట్ ఇవ్వండి, లేదా సపోజ్ ఏదైనా వంట వస్తువు కానీ ఏదైనా ఒకటి అటువంటిది, బట్టలు కానీ, పట్టు చీర కానీ, లేకపోతే పట్టు పంచ అటువంటివి, ఏదైనా ఒకటి డ్రెస్ కానీ, అది బెటర్. ఆ 5,000 మీరు ఇస్తే ఏమవుతుందంటే, వాళ్ళు తీసుకెళ్ళి మాంసాహారం తినడానికి డబ్బు కట్టారనుకోండి, అట్లా మనకి అది ఆ పాపం మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఆ జాగ్రత్త తీసుకోవాలి మనం. భక్తులైతే నో ప్రాబ్లం. భక్తులైతే వాళ్ళకి ఏ విధంగా ఇచ్చినా కూడా మనకు అన్ని మల్టిప్లై అయ్యాయి, అంత మంచిదే.
ఓకే, ఇక్కడ ఆపుదాము. ఓకే, వాంఛాకల్పాతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద్ की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्णा. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण प्रभु जी. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్సరం. హరే కృష్ణ हरे ప్రభుజీ कृष्ण ప్రణామం प्रभु ప్రభు. जी. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే హరే